ఈజ్ అ రైటర్, ఈజ్ అ డైరెక్టర్, ఎ ప్రొడ్యూసర్. నేను మొన్న ఎవరినో దాసనారాయణరావు గారు తెలుసని తెలియదు అన్న. పాత తరం వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు తగ్గిపోయారు. నా మీద ఇంకో అపవాదం ఉంది, ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడుతుంది. మనం ఎక్స్పెక్ట్ చేయనంత వరకు మనం ఆప్తులమే. మనం ఎవరి దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తేనే. నువ్వు రైటర్గా సాధించినంత సక్సెస్ డైరెక్టర్గా సాధించలేదేమో అన్నది అవును. వాట్ ఆర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్? మెయిన్ ఒకటే, తనకి కావాల్సింది ఏంటో అవతల వాళ్ళకి చెప్పి అది బెస్ట్ అని వాళ్ళకి కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. చప్పట్లు కొట్టి స్టన్ అయిపోయే ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్. ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఆడియన్స్. దాని మీద దానికే ఈ పాన్ ఇండియా పెచ్చ ఎందుకు పెట్టింది మనకి? హిందీ డబ్బింగ్ లో ఒకడు వస్తాడు మనీష్ అని, కితనే ఫైట్ అయ్యి సార్, చార్ एक और लगा देना सर, एक और करोड़ देंगे. ఎక్కువ పెట్టిన రామబాణం లాంటి రాజమౌళి గారు వచ్చి ఎక్కువ పెట్టి వదిలిన రామబాణమే కదా ఆయన. బాహుబలి కొట్టగానే బాహుబలి ఫైట్ల కోసం చూశారు అని అనుకున్నారు అందరూ. ఈ కెరీర్ లో ది బెస్ట్ పార్ట్, బెస్ట్ ఫిల్మ్? ఆ సినిమా రాసిన తర్వాత నాకు ఆడపిల్ల పుడితే బాగుండదు. ఏ ఫేజ్ లో నువ్వు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు? కానీ 23 రోజులు ఉచ్చ పడిపోయినా, వణికిపోయాను. పళ్ళ బొట్ట వచ్చింది మా ఇంటికి. పళ్ళ బొట్ట మొత్తం తగరపు కాగితం తగిలించింది. రచించితే దాంట్లో 5 లక్షలు చెక్ ఉంది. డైరెక్ట్గా సక్సెస్ అయితే బాగుండేది ఒకటి 2 సార్లు అనిపించింది. ఎప్పుడంటే దాంతో నేను ఖిన్నుని అయిపోయాను, షాక్ అయిపోయాను. అదే నేనే డైరెక్టర్ అయి ఉంటే, నా సినిమా సక్సెస్ అయి ఉంటే. నువ్వు ఇందాక అన్నావు కదా, ఇది రైటర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు ఉండేవి. కథ వాళ్ళ పేరు వేసుకోవాలనే కుతూహలం మొదలైంది. రామ్ గోపాల్ శివ తర్వాత ఇంకెక్కువైంది. ఏ రైటర్ని అడగండి, 90% రైటర్స్కి ఇదే ఉంటుంది. అసలు 100%. అనిల్ రావుపూడి అండ్ చిరంజీవి గారి సినిమా ఎందుకంత పెద్ద హిట్ అయిందంటే, చిరంజీవి గారు తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద, ఎవ్రీ డిపార్ట్మెంట్ మీద ఆయన గ్రిప్ ఉంది. ఇప్పుడు అసలు హాట్ టాపిక్ గా మాట్లాడుకునేది ఇప్పుడు పెద్ద, రేపు 4వ తారీఖున రిలీజ్ అవుతున్నది, ట్రైలర్ రిలీజ్ అయింది. నా ఫేవరెట్ రెజ్యులర్ ట్రైలర్ నాకు అనిపించింది చెప్పనా, మరి ఇది హర్ట్ అవుతారో. హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. వెల్కమ్ టు మై పర్సనల్ ప్రోగ్రామ్ మై స్పెషల్ టచ్. ఇప్పుడు మనతో పాటు స్టూడియోలో ఉన్న ఈ గెస్ట్ మోస్ట్ సెలబ్రేటెడ్ టెక్నీషియన్ ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ. ఈజ్ అ రైటర్, ఈజ్ అ డైరెక్టర్, ఈజ్ ఎ ప్రొడ్యూసర్, వాట్ అండ్ వాట్ నాట్. అండ్ ఎవరి నాలిక మీదైనా ఆ పేరు నాట్యం ఆడుతుంటుంది సినిమా ఇండస్ట్రీలో. ఎందుకంటే అన్ని క్యాంపుల్లోని ఆయన అందరికీ కావలసిన వ్యక్తిగా సినిమా పరిశ్రమలో ఉండడం అన్నది చాలా కష్టతరమైన విషయం. కానీ ఆయన విషయంలో మాత్రం అది చాలా సులభతరమైన విషయం. అంతమందితోని ఎంతో ప్రయాణం ఈ సినిమా పరిశ్రమలో. ఆ గెస్ట్ పేరే బివిఎస్ రవి. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. మీ అందరి తరఫున ఆయన్ని కార్యక్రమానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను. నమస్తే రవి గారు. నమస్తే అన్నయ్య. రవి గారు వద్దు, మామూలుగా రవి నాన్న అని పిల్లండి. నాకు 30 ఏళ్ళ నుంచి చదువు. ఏంటంటే నేను మీ ఇంటర్వ్యూలు అన్నీ చూస్తుంటా కదన్నయ్య, అందరూ చూస్తుంటా. మీరేమో భూమి పుట్టినప్పుడు పుట్టారు ఇండస్ట్రీలో, అందరూ మీకు తెలుసు. సడన్గా ఇప్పుడు గారు అని కొద్దిగా అంతొద్దు. తనికెళ్ళి బరిని నేను అలాగే ఇంటర్వ్యూ స్టార్ట్ చేసి తనికెళ్ళి బరిని గారు నమస్తే అని అంటే, అదేంటిరా నువ్వు బాబాయ్ అని పిలు, నేను వరి పిలుస్తాను. అసలు ఆయన కంటే మీరే సీనియర్ ఇండస్ట్రీలో. ఎస్, 100%.
కదా. దాని డౌట్ ఆయన కంచు కవచమా కంచు కోట ఆయన సినిమా సుమంది తను ఫైట్ మాస్టర్ డైరెక్టర్. అది వేరు. ఫైట్ మాస్టర్ డైరెక్టర్ సినిమానేమో కొండవీటి రౌడీ విజయన్ మాస్టర్ చేశాడు. విజయన్ మాస్టర్ అది కొండవీటి రౌడీ కూడా కాదు. కొండవీటి రౌడీ కాదు, చెప్తాను. అది సాహస ఘట్టంలాగా ఒక విచిత్రమైన పేరు. మంచుకొండల్లో తీశారు అది. మంచుకొండలు. ఆ పోస్టర్ చూసినప్పుడు ప్రొడ్యూసర్ ఆడిపోయాడు అనిపించింది నాకు. కంచు కవచం అనుకుంటాను. కంచు కవచం విజయవాడలో చాలా డైరీగా చిన్న థియేటర్ రిలీజ్ అయింది. నేను సుమన్ ఫ్యాన్ అప్పుడు. అబ్బో, సుమన్ సినిమా అన్ని చూసాం. సుమన్ ఫ్యాన్ ఉంది, అన్ని సినిమాల ఫ్యాను. సినిమా ఫ్యాన్. బెజవాడ కనకదుర్గ టాకీస్ లో మ్యాట్ని వెళ్ళా. అది అప్పుడు కనకెళ్ళ భరణి అని వేసినట్టున్నారు. అప్పుడు గుర్తు నాకు. అందుకని అడిగితే ఆయన అవునరా అన్నాడు. ఆయన భలే చెప్పాడు ఒకటి. భరణి గారికి చెప్పుకొని ముందుకెళ్ళాం మనం. అలాగే ఒకసారి మొన్న సినిమా షూటింగ్ జరుగుతుంటే సీన్ ఏదో రాస్తే రాజుగారు దిల్ రాజు గారు అది మార్చలేరు సార్. బాగుంటుంది సార్, ఇది బాగుంటుంది సార్, మార్చారు. నాకు అప్పట్లో కుర్రతనంలో ఉండేవాళ్ళం కదా. ఏంటి సార్ బాగా రాస్తే మార్చమంటారు కానీ భరణి గారిని అడుగుదాం. ఆయన ఓకే అండి మారుస్తా, ఆయన రైటర్గా అన్న. ఆయన ఏదో పాపం ఎక్కడ నుంచి కబుర్లు చెప్పుకుంటున్నాడు. నేను వెళ్ళా, గురువు గారు కొద్దిగా చెప్పండి అన్నగారు. బాగానే ఉంది కదరా అన్నాడు. నేను మార్చమంటున్నాడు. బాగానే ఉంది రాజుగారు అంటే సరే ఆయన చెప్పాడు కాబట్టి ఓకే అన్నాడు. ఆయన మరి ఏంటంటే చూడేసారా ఇంత దారుణం మీరు వచ్చి నన్ను కాపాడారు. రైటర్లకి 2 రెమ్యూనరేషన్లు ఇవ్వాలరా, ఒకటి రాసినందుకు ఒకటి రాసిన దాన్ని ఒప్పించినందుకు అన్నాడే. మారుతిరారిది ఇంతకన్నా మంచి మాట ఉంది. వలపూడి మారుతిరారిది ఏంటంటే రాయడం రాని వాడికి రాసి ఒప్పించడమే సినిమా రచన అని చెప్పాడు. అవును. కానీ బిఫోర్ వి గెట్ ఇన్ టు దిస్ ఇంటర్వ్యూ, మన గురించి నా గురించి అదే సినిమా ఇండస్ట్రీ మాట్లాడు. పాత తరం వాళ్ళ గురించి ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు తగ్గిపోయారు, లేరు. అంటే నేను మొన్న ఎవరినో దాసనారాయణరావు గారు తెలుసంటే తెలియదు అన్నారు. కొత్తగా వచ్చాడు ఇండస్ట్రీకి. నేను బాధపడ్డా, మదనపడ్డా, కలచి వేసినట్టు అయిపోయింది మనసు. కొంగారు జగ్గయ్య తెలుసా అంటే తెలియదు అన్నాడు. ఓకే, జగ్గయ్య గారు తెలియదు అంటే మనం ఏదో అజరామరమైన కీర్తనుడు బతుకున్న నాళ్ళు అందరికీ పెద్ద పెద్ద సన్మానాలు రాస్తారు కదా. సూర్య చంద్రుడు కలిసి ఉన్నంత వరకు, నక్షత్రాలు రాలనంత వరకు, ఆచంద్ర తారార్కం, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మీ 10 ఏళ్లలో మర్చిపోతున్నారు. దానికి కారణం ఏంటంటే అప్పట్లో పుస్తకాలు రాసేవాళ్ళు వీళ్ళ మీద, ఆ పుస్తకాలు దిళ్ళు కింద వాడుతున్నారు ఇప్పుడు. ఆ తర్వాత సెకండ్ హ్యాండ్ బుక్ స్టాల్ అమ్మేసి బ్యూరో అనుకుంటున్నారు. ఇంకోటి ఏంటంటే ఇంత డిజిటల్ మెమరీ లేదు అప్పట్లో. ఇప్పుడు డిజిటల్ మెమరీ వచ్చింది కాబట్టి మీలాంటి వాళ్ళు వాళ్ళ గురించి ఇప్పుడు కోటి గారితో చేశారు, భరణి గారితో చేశారు, పెద్ద పెద్ద ఆ రోజుల్లో వాళ్ళతో చేస్తున్నారు. మీరు చేసి అప్పుడు వాళ్ళని గురించి మాట్లాడటమో లేకపోతే మీరే మీ అనుభవాలు చెప్పటమో చేస్తే బాగుంటుంది. మీలాగా 2-3 ఉండేది. బిఏ రాజు గారు ఉండేవాడు, అతను ఒక నిధి. బిఏ రాజు గారు నిధి, ఆయన నిధిని క్యాప్చర్ చేయకుండా వెళ్ళిపోయాడు ఆయన. మీరు ఇంకా యంగ్గా ఉన్నారు కాబట్టి మీరు మీ అనుభవాలు అన్నింటినీ డిజిటైజ్ చేయండి. ఊరికే కూర్చొని మైక్ పెట్టి చెప్తే నువ్వేమో చిరంజీవి గారు కాదుగా మాటను చూడడానికి. ఎవడో ఒకటి ఇంకోటి కూర్చోబెట్టుకుని ఉషశ్రీ సమాధానాలాగా, ఉషశ్రీ ఎవడో తెలియదు, నువ్వు ఇంత చెప్తా వాళ్ళు తెలియదు వీళ్ళు తెలియదు అని. ఒక మ్యూజిక్ డైరెక్టర్ నా ఇంటర్వ్యూకి వస్తే మీరు ఎక్కడ నేర్చుకున్నారు సంగీతం అని అడిగాను. అంటే నేను ఎక్కడే సంగీతం నేర్చుకోలేదండి అని అన్నాడు. అంటే నేను వెంటనే అన్నాను, గురువులేక ఎటువంటి విద్య అని త్యాగరాజ కృతి విన్నారా అని. త్యాగరాజ అన్నాడా అంటే కాదు అంటే వెళ్ళలేదండి అన్నాడు. అనగానే త్యాగరాజ తెలుసా మీకన్నా? తెలియదు సార్ అన్నాడు. ప్రశాంత్ ఫాదరంలా. ప్రశాంత్ ఎవరో తెలియదు, ప్రశాంత్ ఫాదర్ ఎవడో తెలియదు, ప్రశాంత్ కూడా తెలియదు. ఇప్పుడు వాళ్ళందరూ తెలియటం అనేది అవసరం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలియటం అనేది అవసరం లేదు. ఇంకోటి విషయం తెలియటం అవసరం. రాజ్కోటి అనేది కోటి గారి పూర్తి పేరు అనుకుంటారు. అవును. సో రాజ్ అనే మ్యూజిక్ డైరెక్టర్ ఉండేవాడు. ఇవన్నీ చెప్పాలి. ఎందుకు తెలియాలి అంటే వాళ్ళ అనుభవాలు, వాళ్ళ ఓటములు, వాళ్ళ ప్రయోగాలు, వాళ్ళ ప్రక్రియలు భావితరాలకు ఉపయోగపడతాయి. అందుకని చెప్పాలి. నేను ఇప్పుడు నా ఇంటర్వ్యూకి అనుకోకుండా టాపిక్ ఎత్తావు కాబట్టి చెప్తున్నా. నేను ఎవరు ఇంటర్వ్యూకి వచ్చినా మేల్ ఆర్ ఫీమేల్, ఎనీ టెక్నీషియన్, హీరో, యాక్ట్రెస్, ఎనీబడి, నేను ఒక మాట చెప్తాను. మీ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళకి ఒక సోషల్ పర్పస్ సర్వ్ అవ్వాలి. దీంట్లో బాటిల్ నెక్ సిచ్యువేషన్స్ ఉంటాయి, ఫిమేల్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, మేల్స్ చాలా. వాటిని ఎట్లా ఓవర్కమ్ అయ్యారు, వాటిని ఎట్లా ముందు చెప్తాను. మన వాళ్ళు ఎవరు వచ్చినా చెప్తాను నేను. దానికి తగ్గట్టుగా మీరు చెప్పాలి. లేకపోతే మీరు ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటారండి, పూర్తి ఆస్తుల మధ్య ఆరిపోయాను అనుకుంటున్నారండి. కొన్ని ఇంటర్వ్యూలు చూస్తుంటాను, మీరు 3 ఇళ్ళు కట్టాలనుకుంటున్నారు. 3 ఇళ్ళు ఏంటి, యాంకర్కి ఏమో మీరు
ఒక యాంకర్ కి ఫ్లాట్ కొని ఇచ్చారంటని ఒక ఇంటర్వ్యూలో. అది కాదు, అది ఓకే సరదా ఇంటర్వ్యూ కాదు. మీరు ఎంతో సంపాదించి ఆరిపోయారు కదా జాలి పడుతుంటాడు ఇంటర్వ్యూలో. మనకేమో బాధ ఎవరో వాడు పిలిచిన దేనికి, వాడు ఆస్తిపాస్తుల గురించి లెక్కేయడానికే. ఓకే మనం గట్టి నేను నా మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, నీ కెరీర్ బిగినింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే, ఒక రాఘవేంద్రరావు దగ్గర నుంచి ఒక పూరి జగన్నాథ్, బోయపాటి, అంటే నువ్వు పోసాని కృష్ణమురళి, నువ్వు తెలుసు కదా, అప్పటి తెలుసు కదా నాకు. నువ్వు అసోసియేట్ అవ్వని ఒక డైరెక్టర్ అన్నది సినిమా ఇండస్ట్రీలో లేరు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు, ఎవరో ఒకళ్ళిద్దరు ఫైల్లో ఉన్నారు తప్పితే. బట్ స్టిల్ యు ఆర్ క్యారింగ్ ది బ్యాట్ ఇప్పటికి ఈ రోజుకి కూడా. అది వాళ్ళు ఇచ్చినట్టే. నేను ఇంకో రకంగా నెగిటివ్గా ఆలోచిస్తున్నా, ఒక పాజిటివ్గా చెప్తా. నేను ఒకే డైరెక్టర్తో ఎక్కువ సినిమాలు పనిచేయాల, ఒక 2 సినిమాలు చేయటం, వేరే సినిమా. అంటే చాలామంది చూసారా, ఒక లాస్ట్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు రవిరాజ పిన్సెట్టి గారు అంటే సత్యమూర్తి గారు, ముత్యాల సుబ్బయ్య గారు అంటే పోసాని కృష్ణమూర్తి గారు, ఒక కాంబో. ఈవి సత్యనారాయణ గారు అంటే ఒక పెద్ద బ్యాచ్. కృష్ణారెడ్డి గారు అంటే దివాకర్ బాబు, రాఘవేంద్రరావు గారు అంటే సత్యానంద్ గారు, ఇది బి గోపాల్ అంటే పరచూరు బ్రదర్స్, కోదండరామరెడ్డి గారు అంటే పరచూరు బ్రదర్స్. ఒక కాంబో ఉండేది కదా. నాకు ఆ కాంబో దొరకలే లైఫ్లో. ఎందుకు దొరకలేదంటే, నేను కాంబో దొరికే టైంకి డైరెక్టర్ అయిపోయా. డైరెక్టర్ అయిన రోజు మళ్ళీ తిరిగి రాకూడదు, వాళ్ళు ముందుకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత నాకు పూరి జగన్నాథ్ గారి దగ్గర వరుసగా 3-4 సినిమాలు చేశాను. అది చాలా హెల్ప్ అయింది. దాని తర్వాత ఆయన మళ్ళీ అప్పుడు ఏమైపోయిందంటే, కొత్తగా వచ్చిన ఈ డైరెక్టర్లు ఏమో ఫెయిల్ అవుట్ అయ్యారు. కొత్తగా వచ్చిన డైరెక్టర్లు ఏమో వాళ్ళే రైటర్లు అండి, మా కింద ఎవరో ఉండాలి. నేను అప్పటికి సీనియర్ అయిపోయా. అదేమో ఒక రకమైన ఈ సిచ్యువేషన్. ఇంకో సిచ్యువేషన్ అంటే, నేను ఎవరితోనో అసోసియేట్ అయ్యి ఉంటే అలాగే ఒక క్యాంపుకే ఉండిపోయి వాళ్ళతో పాటు కాలగర్భంలో కలిసిపోయో, లేకపోతే వాళ్ళతో పాటు కొంత కాలం ఉండి అక్కడక్కడ ఉండిపోయేవాడేమో. నేను ఇండిపెండెంట్ రైటర్ అయిపోవడం వల్ల అన్ని సినిమాలు పనిచేసా. ప్రొడ్యూసర్స్ అందరూ నన్ను కోరుకున్నారు. ప్రొడ్యూసర్ సైడ్ ఆఫ్ రైటర్నే నేను. రాజుగారి సినిమాలన్నిటికీ రైటరే. మోహన్ బాబు గారి కంపెనీ పిలుస్తూ ఉంటారు, సురేష్ బాబు పిలుస్తూ ఉంటాడు, అన్నపూర్ణాడు పిలుస్తుంటారు. అదేమేటప్పటికి అది నాకు అందరితో అసోసియేట్ అవ్వటం. ఈ లోపల నాకు పెరుగుతున్న కొద్దీ డైరెక్టర్స్ వాళ్ళు వేరే చేసి సినిమాలు చేస్తున్నా సరే, వేరే రైటర్ పెట్టి వేసుకున్నా సరే, నన్ను ఒక 10 days కూర్చోబెట్టుకుని ఎలా అయితే బాగుంటుంది, మీ అభిప్రాయం ఏంటి. నేను కూడా ఎవరితో పనిచేశాను, ఎందుకు పనిచేసాను, ఎంతకాలం మంచిగా ఎంతకు పనిచేసాను ఎవరికి చెప్పను, వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇది నాట్ గోస్ట్ రైటింగ్, ఇట్ ఈస్ కన్సల్టింగ్. గోస్ట్ రైటింగ్ అంటే పునాది నుంచి ఉండేవాడు. నేను వచ్చి డాక్టరింగ్ చేశాడు, చాలా సినిమాలు జరిగాయి. సో అన్నీ అలా అందరూ పరిచయం అవటం. ప్లస్ ఇంకోటి, మనం ఎక్స్పెక్ట్ చేయనంత వరకు మనం ఆప్తులమే. మనం ఎవరి దగ్గర నేను ఎక్స్పెక్ట్ చేస్తేనే మ్యాథమెటిక్స్ స్టార్ట్ అవుతుంది. ఇంకోటి, ఇక్కడ విషయాలు అక్కడ చెప్పి, అక్కడ విషయాలు ఎక్కడ చెప్పి టేల్ కేరింగ్, అదొకటి ఇష్యూ అవుతుంది. నేను ఎవరి ఇంటికి వెళ్తే నేను అతని ఆత్మబంధువుని, నేను ఆ విషయాలు బయట చెప్పను. అదే నేను ఇందాక నా ఇంట్రడక్షన్ లో చెప్పింది అదే నీ గురించి. ఎందుకంటే నాకు తెలుసు కదా అన్ని క్యాంపుల్లో ఇష్టం. నా మీద ఇంకో అపవాదం ఉంది, ఎప్పుడు పాజిటివ్గా మాట్లాడతాడు. అది మరి అంతేగా. ఓకే, నేను ఒక రైటర్గా ఒక డైరెక్టర్ కూడా అయ్యావు కదా నువ్వు రైటర్గా సాధించినంత సక్సెస్ డైరెక్టర్గా సాధించలేదేమో అన్నది. వాట్ ఆర్ ది కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్? మెయిన్ ఒకటే, డైరెక్టర్గా నేను అయ్యేటప్పటికి నేను ఇంకా పూర్తిగా డైరెక్టోరియల్గా తరఫీ అవ్వకుండా అయిపోయా. అప్పటికి నేను మేనేజ్మెంట్ చేయలేకపోయాను. అంటే హీరోకి ఏంటంటే, మొన్న ఇందాకే చెప్పిన ఇంటర్వ్యూలో మళ్ళీ ఏంటంటే, డైరెక్టర్కి 24 క్రాఫ్ట్ల నుంచి పని తీసుకునే ఓపిక ఉండాలి. ఓపిక, దాని పేషెన్స్. 2, తనకి కావాల్సింది ఏంటో అవతల వాళ్ళకి చెప్పి అది బెస్ట్ అని వాళ్ళకి కన్విన్స్ చేసే శక్తి ఉండాలి. ఓర్పు, సహనం 2 ఉండాలి. ఒడుపు కూడా కావాలిగా. ఒడుపు, అదే ఆ 3వది ఒడుపు కావాలి. ఈ 3 అప్పటికి లేవు. ఆ వచ్చే టైంకి నాకు సక్సెస్ లేదు, మళ్ళీ డైరెక్టర్ ఎవడు ఇవ్వడానికి రెడీగా లేడు. అది దీని దాపరంగా ఉంది. అంటే రైటర్ గా ఇన్ని సినిమాలకి పనిచేసి 54 సినిమాల ముందు ఆయన దగ్గరే, నీకు తెలుసు కదా, నేను ఆయన దగ్గరే ఉండేవాడు కదా 24 గంటలు. ఆస్థానుద్దాంసులాగా కొంతమంది, త్రివిక్రమ్ కూడా నాకు అక్కడే తెలుసు. ముందు ఆయన వెళ్ళిపోయిన రోజు నేను వచ్చా, ఆయనతో 54 సినిమాలు ఉన్నా నేను. నాకే షాక్ అసలు. మురళి గారు అప్పుడు మెషిన్
మెషిన్, ఇప్పుడు మన అనిల్ రావుపూడిని ఎలాగైతే హిట్ మెషిన్ లాగా అతను రైటింగ్ మెషిన్. రైటింగ్ మెషిన్. ఎన్ని రాత్రి 24 గంటలు ఆరోగ్యం చెడగొట్టుకుని రాసి చూడు. ఎన్ని సిట్టింగ్లకి వెళ్ళేవాడు, ఎంతమందికి వెళ్ళేవాడు, అందరితో ఎంట పెట్టుకున్నాడు. నన్ను ఆయన వల్లగా నాకు ప్రపంచం అంతా పరిచయం అయింది. నువ్వు అందరికి కనెక్ట్ అయ్యావు బాగాను. నీ టాలెంట్ కూడా బయటకు వచ్చే ఒక విండోస్ అన్ని ఓపెన్ అయ్యాయి కదా అక్కడ. అందరూ పరిచయం అయ్యారు నాకు అక్కడే, అందరూ అక్కడ తెలుసు. మరి ఈ రైటింగ్ ఏరియాలో నువ్వు అన్ని సినిమాలు అన్నేళ్ళు పనిచేసిన తాలూకా అనుభవం చెప్పాలంటే ఈ రోజున రైటర్స్, ఈ రోజున సబ్జెక్ట్ మేకింగ్ ఏ విధంగా ట్రాన్స్ఫార్మ్ అయింది, లేకపోతే ఈ రోజు నిజంగా ఏదో మ్యాచ్ అవుతున్నదా నిజంగా ఆడియన్స్కి? అన్నయ్య, నేను ఈవి గారి దగ్గర పనిచేశాను, పోసాన్ మురళి గారితో. కృష్ణారెడ్డి గారి సినిమాలు చేశాను, ముత్యాల సుబ్బయ్య గారి సినిమాలు చేశాను, రవిరాజ పిన్శెట్టి గారి సినిమాలు చేశాను. మహానుభావులు వీళ్ళు, దిగ్గజాలు. అదే లబ్ధ ప్రతిష్ఠలు అంటారు, బ్లాక్ బస్టర్ మ్యాజిక్ మేకర్స్. బి గోపాల్ గారి దగ్గర పనిచేశాను, రాఘవేంద్ర గారి దగ్గర పనిచేశాను. వీళ్ళందరి దగ్గర పనిచేస్తూ అలా మారుతూ వినాయక్ గారు, ఆ తర్వాత మిగతా వచ్చిన వాళ్ళందరితో పనిచేస్తుంటే అప్పటికి ఇప్పటికీ బేసిక్ తేడా ఏంటంటే, అప్పట్లో మనకున్న కమర్షియల్గా బడ్జెట్ కన్స్టెంట్ అవ్వచ్చు, లేకపోతే మనకున్న నాలెడ్జ్ కన్స్టెంట్ అవ్వచ్చు, మన ఆలోచన పరిధి అవ్వచ్చు, ఎక్స్పోజర్ పరిధి అవ్వచ్చు. ఎప్పుడున్న రైటర్లు, డైరెక్టర్ ఎక్కువ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి ఆడియన్స్కి అని అనుకునేవాళ్ళు. ఒకసారి కంటతడి పెట్టించాలి, ఒకసారి గిలిగింతలు పెట్టించాలి, ఎమోషనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడున్న డైరెక్టర్స్ వాళ్ళు విజువల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి, ఓవరాల్ రజోగుణ సంపన్నమైన ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. అంటే చప్పట్లు కొట్టి స్టన్ అయిపోయే ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్, ఆ స్ట్రక్ ఎక్స్పీరియన్స్, ఆ స్ట్రక్ అవ్వాలి ఆడియన్స్. దానికే ఇప్పుడు ఒక ఇంటర్వల్ బ్లాక్ ఉంటుంది సార్, ఒక 50 లక్షల లారీలు, ఒక 40 లక్షల జనం, అక్షోణీల జనం వస్తారని మాట్లాడుకుని దానికి ఎలా తీసుకెళ్లాలని రోడ్లు వేస్తూ ఉంటారు. ఇప్పుడు సలార్ ఇంటర్వల్ బ్లాక్ ఉంది, దాంట్లో హెలికాప్టర్ వస్తుంది, ట్యాంక్ వస్తుంది, లారీలు వస్తూ ఉంటాయి. దానికి ముందు రోడ్డు వేసుకోవాలి కదా, వాడు ఎక్కడి నుంచి వస్తున్నాడు, వాడు మధ్యలో ఆగాడా లేదా, దాబా దగ్గర కాఫీ తాగాడా లేదా, అవే కదా. మళ్ళీ సార్ 3 బ్లాకులు అండి ఇంటర్వల్, ప్రీ క్లైమాక్స్, ఇంట్రొడక్షన్ ఒకటి వేద్దాం. దానికి ఏమర్థం అనే రోడ్డు మీద వెళ్తుంది, నీకు ఎమోషన్ ఉంది, దానికి ఎమోషన్ ఉంటుంది. అక్కడికి వచ్చేదాకా టైం ల్యాప్స్. అలా ఎందుకు అయిందంటే పాన్ ఇండియా వాళ్ళు ఫైట్లు చూస్తున్నారు. అసలు ఈ పాన్ ఇండియా పెచ్చ ఎందుకు పెట్టింది మనకి? హిందీ డబ్బింగ్లకి రేటు పలికింది ఒకసారి. హిందీ డబ్బింగ్లలో తెలుగు సినిమాలు హిందీలో డబ్ చేస్తే అక్కడ చూస్తున్నారు. గోల్డ్ మైన్ టీవీలో ఛానల్లో, యూట్యూబ్లో చూస్తారు, లేకపోతే టీవీలో చూస్తారు. గోల్డ్ మైన్ వాడికి టీవీ కూడా ఉంటుంది, థియేటర్లో చూస్తున్నారు. అసలు అక్కడ రాము, గోపీచంద్, బెల్లంకొండ సాయి శ్రీనివాసు ఇలాంటి వాళ్ళు పెద్ద స్టార్స్ అని ఒక పెద్ద పెద్ద హిందీ డబ్బింగ్ రేట్లు. అలాగే విజయ్, అజిత్, ఇంకోటి ఎవడో కన్నడలో, ఇంకోటి ఇట్లా హిందీ డబ్బింగ్. వాళ్ళందరూ ఏం చూస్తారంటే ఫైట్లు చూస్తారండి. హిందీ డబ్బింగ్లో ఒకడు వస్తాడు మనీష్ అని, కితనే ఫైట్ అయ్యి సార్, 4 एक और लगा देना సార్, 1 और करोड़ देंगे, అట్లా ఉంటుంది బేరం. ఓహో ఫైట్లు పెడితే సినిమాలు చూస్తారు కావాలని చెప్పి వీళ్ళందరూ ఫైట్లు పెట్టడం మొదలుపెట్టారు. అసలు సినిమాలు కథకు అవసరం లేకపోయినా హిందీ కాపీకి తగిలించి పంపించేద్దాం సార్, తెలుగులో ఉండదు హిందీలో ఉంటుంది, అలా కొంతకాలం చేశారు. ఇది పీక్కి వెళ్ళిన తర్వాత ఇంత పెద్ద పెద్ద ఫైట్లు ఉన్న సినిమాలు కొంటున్నారు వాళ్ళు, డైరెక్ట్ రిలీజ్ చేస్తే ఏమవుతుంది అని ఒక ఆలోచన. కానీ ఏం చేయాలి తెలిస్తే ఏమవుతుంది తెలియదు. అక్కడ పబ్లిసిటీ చేయాలి, ప్రింట్లు అవుతాయి, అక్కడంతా చేయాలి. ఎవడు చేయాలి, ఒకడు వచ్చాడు ఎక్కువ పెట్టిన రామబాణం లాంటి రాజమౌళి గారు వచ్చి, ఎక్కువ పెట్టి వదిలిన రామబాణమే కదా ఆయన. అంతకంటే ఆయనకు వేరే పదం లేదు, ఇంకో మాట లేదు. ఆయన తిరిగాడు ఈగ మొత్తం దేశం అంతా తిరిగి పబ్లిసిటీ చేశాడు. చూశారు జనం, అబ్బా అన్నారు. తర్వాత బాహుబలి కొట్టాడు. బాహుబలి కొట్టగానే బాహుబలి ఫైట్ల కోసం చూశారు అని అనుకున్నారు అందరూ. ఫైట్లు సెట్లు కోసం చూశారు అనుకున్నాడు. కథ ఉంది దాంట్లో, మంచి ఎమోషన్. అది ఎవడు పట్టించుకోవాలా. ఒక డైలాగు విజేంద్ర ప్రసాద్ గారు మహానుభావుడు, బాహుబలి కథ ఏంటంటే ఆయన చెప్పాడు, ఒకడెవడో కన్నడ నుంచి వస్తాడండి. ఫస్ట్ రాజమౌళి గారికి ఏం చెప్పారు సార్ అని అడిగా. ఒకడెవడో పరాయ దేశం నుంచి వస్తాడు, ఒక రాజ్యానికి వెళ్తాడు, అక్కడ ఒక కత్తులు తయారు చేసుకుని ఉంటాడు, వాడు సప్ 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 తిప్పుతాడు కత్తిని. నిన్ను మించిన ఈ కత్తి నైపుణ్యం ఉన్నవాడిని చూడలేదు, ఖడ్గ నైపుణ్యం ఉన్నవాడిని. ఎవరవయ్యా నువ్వు, ప్రపంచంలో నువ్వే నెంబర్ 1 అంటాడు.
వాడంటే అట్ట కథ చెప్పేవాడు. నేను నెంబర్ 1 కాదు, ఒకడున్నాడు మహానుభావుడు, వాడు చెనుక్కి మధ్య కత్తి తిప్పుతాడు, వాడు అలాంటి వాడు కదా ఇలాంటి వాడు కదా అని చెప్తుంటే షాక్ అయిపోయి, ఎక్కడున్నాడు వాడు, అలాంటి వాడిని చూడాలి నేను, ఎవడు వాడి పేరేంటి, బాహుబలి, అతన్ని చూడాలి నేను, ఎక్కడ పెడదాం వెళ్దాం, నీకంటే ఉన్నాడా వాడు, నువ్వే ప్రశంసించిన వాడు కూడా ఉన్నాడా, ఎక్కడున్నాడు వాడు, లేడా చచ్చిపోయాడు, అలాంటి వాడిని కూడా చచ్చిపోతాడు, ఎవడు ఎలా చచ్చిపోయాడు, నేనే చంపేశాను అన్నట్టు షాక్ అయిపోయాడు. అసలు నువ్వే చంపేసావా, ఎందుకు, ఇది చెప్పారట ఫస్ట్ రాజమౌళి గారికి. అమ్మా రాజమౌళి గారికి విజేంద్ర ప్రసాద్ గారు చెప్పారండి. కట్టప్పతో ఆ సీన్ ఉంటుంది, మన సుదీప్ వచ్చి అడుగుతాడు ఆ సీను, దీని మీద వెళ్ళారు కథ. అసలు ఇప్పుడు ఆలోచిస్తారు ఇంటర్వెల్ సీను బాహుబలి లాగా ఒక ప్రమాణ స్వీకారం సీన్ ప్లాన్ చేయాలి సార్ అనుకుంటున్నాం, అది సీన్ వేయాలి కదా ఫస్ట్. సో ఎమోషనల్ ఎక్స్పీరియన్స్ కంటే మనం విజువల్, సౌండ్, ఆడియో విజువల్, హై మూమెంట్, గూస్ పింపుల్స్ అవన్నీ గ్రే గూస్ మూమెంట్స్ చేస్తున్నాం కాబట్టి మనకి సినిమా ఎక్కువ కాలం నిలబట్టలేదేమో అనుకుంటున్నాను. అది రంగస్థలం చూడండి ఎలా ఉంటుంది ఎమోషన్, అఖండ చూడండి, అఖండ ప్యాన్ ఇండియా, అంతకన్నా ప్యాన్ ఇండియా ఏంటి. అవును, ట్రిపుల్ ఆర్ అన్నీ. నీ కెరీర్లో ది బెస్ట్ పార్ట్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ హీరో నువ్వు వర్క్ చేసిన నీ ఎక్స్పీరియన్స్లో? అలా ఉండదన్నయ్య, నువ్వు అట్లా ఇబ్బంది పెట్టే ప్రశ్న ఇది. అలా కదా నేను అడిగేది, ఎందుకంటే బెస్ట్ ఫిల్మ్ అంటే దాంట్లో చాలా బోల్డ్ న్యూవెన్సెస్ ఉంటాయి, నాట్ వన్. నేను చేసిన బెస్ట్ ఫిలిం, నాకు ఇష్టమైన సినిమా, నేను పని చేసిన దాంట్లో ఇంటికి వెళ్ళి పడుకున్న అద్భుతం రా ఈ సినిమా, భలే చేశాను రా ఈ సినిమా అని ఫీల్ అయింది పరుగు. అదే అడిగాను నేను. పరుగు ఒక అద్భుతం ఆ సినిమా. అంటే ఆ సినిమా రాసిన తర్వాత నాకు ఆడపిల్ల పుడితే బాగుంది అనిపించింది. అమ్మా అంటే నువ్వు అంత ఇన్వాల్వ్ అయిపోయావు దానిలో కదా. నేను ఇంతకుముందు బ్రహ్మాండంగా నేను గాలికి తిరిగేవాడిని, రోడ్డు మీద ఎవరితో పడితే ఆడుతుంది, ఇష్టం వచ్చినట్టు పని చేసేవాడిని, నాకు కేర్ చేసేవాడిని కాదు. కానీ కూతురు పుట్టిందిరా, అందరితో మంచిగా ఉంటుంది మొదలుపెట్టాను. డైలాగ్ ఉంటుంది, అది రాస్తున్నప్పుడు ఏడ్చేసాను నేను. రాస్తున్నప్పుడు ఏడ్చేసి కూతురు పుడితే బాగుంది అనిపించింది నాకు. మా తండ్రి గుర్తుకొచ్చాడు, మా తాతలు గుర్తుకొచ్చారు, మా పక్కింటి వాడు గుర్తుకొచ్చారు, మా మేనమావ గుర్తుకొచ్చాడు, మా మామయ్య గుర్తుకొచ్చాడు, ప్రతి ఆడపిల్ల తండ్రి గుర్తుకొచ్చాడు. ఎందుకు ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కూతురు పుడితే ఎంత జాగ్రత్తగా ఉంటారు అందరితో, భరణవారు అమ్మాయి అండి అనిపించుకుని తొందరగా పెళ్ళి అవుతున్నాయిగా ఆశ, భరణవారు అమ్మాయి కరెక్ట్, ఆడి కూతురా అంటే అవుట్ లేదు, ఆ అమ్మాయి ఏం పాపం చేసింది అంటే ఆడు వేస్ట్ అండి, అమ్మాయి మంచిదండి అనేవి తక్కువ, చాలా తక్కువ. బట్ ఫాదర్ పేరు మీద వెళ్ళిపోతాయి. అది నన్ను కదిలించింది. అందువల్ల నేను ఆ సినిమాని బెస్ట్ ఎక్కువ అసోసియేషన్, మంచి అసోసియేషన్ నాకు హీరోతో ఉన్నది అని చెప్పాలంటే ఎవరి పేరు చెప్తాను అంటే హీరోలతో ఇప్పుడు అందరితో బాగానే ఉంటుందన్న. ఇప్పుడు రవితేజ్ ఉన్నాడు, మేము భద్రా చేసాం, ఫుల్ ఎక్స్పీరియన్స్, బెస్ట్ ఎక్స్పీరియన్స్ నాకు. ఆయనతో చేస్తుంటే ఒక ఎనర్జీ. ప్రభాస్తో చేసాం మొన్న, బాగుంటుంది ఎక్స్పీరియన్స్. బన్నీతో ఎక్స్పీరియన్స్ మామూలుగా ఉండదు అసలు. వీళ్ళందరూ హీరోలు ఎందుకంటే తర్వాత మోహన్ బాబు గారు, బాలకృష్ణ గారితో అన్స్టాపుల్ చేసాం, చిరంజీవి గారితో ఆచార్య చేసాం, ఫ్లాప్ అయింది. కానీ ఆయనతో ఒక అసోసియేషను ఏమవుతుందంటే వీళ్ళందరి దగ్గర నేర్చుకోవటమే. మనం ఏంటంటే నేను రాస్తే తప్ప వాళ్ళు లేడరా అనే అహంకారం లేదు. నాలాంటి వాళ్ళు లక్షల మంది వస్తారు, కొన్ని లక్షల పుట్టగలు పుడితే కానీ ఎక్కడో లాటరీగా ఒక స్టార్డమ్ తగలదు. కరెక్ట్, రైటరే ఉంది, 4 పుస్తకాలు చదివి సిగరెట్ ప్యాకెట్ అట్టముఖం మీద కూడా రాసి తీసుకొచ్చేవాడు. పోసాని కృష్ణంలో ఆలోచన వాడు కూడా రైటరే రా అన్నాడు నాతో, ఆలోచన ప్రతిసారి రైటరే అన్నాడు. ఏమన్నా అదే కదా. కానీ హీరోలు అలా కాదుగా, ప్రజల మన్నలను పొందాలి, వాళ్ళు ఏడిస్తే ప్రజలు ఏడవాలి, వాళ్ళు నవ్విస్తే ప్రజలు నవ్వాలి, ఆడు కొడుతుంటే కొట్టరా నాకు కొడుకుని అనాలి. అది హీరోయిజం, అది ఇమేజ్ అంటే. వాళ్ళలాగా నేను కూడా నా కుటుంబాన్ని నిలబడాలి నేను అనుకోవాలి కదా. అవును, అతను కదా హీరో అంటే. అలాంటి ఎన్ని జన్మలు ఎత్తే వస్తుంది. కానీ వాళ్ళు ఎందుకు అంతకాలం ఉంటారంటే వాళ్ళు పక్క మనుషులను ట్రీట్ చేసే విధానంలో ఉంటుంది. వాళ్ళు మిగతా వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తారన్న దాని మీద ఉంటుంది. నీకు తెలియదు కాదు, ఎంతమంది హీరోలు రాలిపోయారు. అవును, వాళ్ళు బిహేవియర్ వాళ్ళేగా. కరెక్ట్, డిసిప్లిన్, బిహేవియర్, ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్, అప్రోచ్, యాటిట్యూడ్,
ఎంతమంది పడిపోయి ఉంటారు మన కళ్ళ ముందే. అట బీపీ ఇట్లా మిషన్ నొక్కుతుంటే మెర్కురీ ఇట్లా పడిపోతుంటుంది, ఇలా పడిపోతుంది. ఒక మీటర్ ఎక్కడ వెళ్తుంది. వీళ్ళందరూ ఎదిగిన వాళ్ళే కదా. చిరంజీవి గారి ఇంటికి వెళ్తే ఇతనే చిరంజీవి, గ్యారంటీ ఇతనేనా? ఇది కాదే చిరంజీవి, ఇతను కాదు. ఏంటి ఇతను శివశంకర్ వరప్రసాద్ ఏంటాడు, అసలు చిరంజీవి లోపల ఉంటాడు. లేకపోతే అతను పిలవండి, ఇతను ఏదో మామూలుగా ఉన్నాడా? ఏంటది అంత ఈజీ అలా ఉండటం? చాలా కష్టం. ఇది మెగాస్టార్ అయ్యి అతను వెళ్తుంటే జనం తొక్కిసలాటకి కొన్నిసార్లు మదర్ తెరీసా విగ్రహం ఓపెన్ చేయలేక తిరిగి వచ్చాడండి రాజమండ్రిలో ఠాగూర్ సినిమా టైంలో. అలాంటి వ్యక్తి నార్మల్గా కూర్చుని ఎలాగా ఠాగూర్ సినిమా టైంలో మదర్ తెరీసా విగ్రహావిష్కరణ ఉంది రాజమండ్రిలో. 10 అడుగుల దూరంలో విగ్రహం అక్కడ దాకా వెళ్ళలేకపోయాడు. పోలీసులు సెక్యూరిటీ ప్రాబ్లం వచ్చి ఆయన తీసుకెళ్ళిపోయారు. రికార్డ్. దట్ ఈజ్ నాట్ జాబ్. అంటే అలాంటి వ్యక్తి నార్మల్గా ఉన్నటువంటి ఎవరు వెళ్ళినా సరే, నువ్వు నేను తెలిసిన వాళ్ళం కాబట్టి వెళ్తే కాఫీ ఇచ్చి కూర్చోబెడతాడు. ఎవడొచ్చినా అది కాదు, ఎవరొచ్చినా ఏంటి అసలు అప్పుడు అది అంత అచీవ్ చేయటం. సేమ్ విత్ బాలకృష్ణ గారు ఇంటికి వెళ్తే ఆయన నార్మల్గా టేబుల్ మీద కూర్చుని ఇంటి మా సంగతులు, ఇంటి బాగున్నారు అందరూ అంటుంటాడు. బాలకృష్ణేనా అనిపిస్తుంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఇంకెంతమంది, మోహన్ బాబు గారు ఎలా మాడతాడైనా. ఆయన మీద మనం సెటైర్ వేసినా సరే ఆయన మామూలుగా తీసుకుంటాడు. ఇష్టం వచ్చిన మాడుతున్నా. వాళ్ళందరూ నార్మల్గా ఉంటారు. వెంకటేష్ అయితే అసలు ఎలా ఉంటాడు ఆయన? అసలు వెంకటేష్ అయితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ అంత ఫిలసాఫికల్ గా. అందరూ అంతేనండి, వీళ్ళు అచీవర్స్. వీళ్ళు రామారావు గారు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, ప్రభాస్, ఎందుకు వీళ్ళు ఇంతకాలం ఎందుకు మన్నారంటే వాళ్ళు నార్మల్గా వాళ్ళ అచీవ్మెంట్ని మాది కాదు, ఇది కర్మ. ఎక్కడో వాళ్ళ బ్రెయిన్లో ఈ అచీవ్మెంట్ నాలాగా కష్టపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నా నాకే వచ్చింది అంటే ఇది దైవ నిర్ణయం అని ఎక్కడో బ్యాక్ ఆఫ్ ది మైండ్ సబ్ కాన్షియస్లో ఉంటే వాళ్ళు నార్మల్గా ఉంటారు. ఏదో సక్సెస్ అన్నది అలవాటు అయిపోయి సక్సెస్ కి మనకి సంబంధం లేదు అనే ఒక క్యారెక్టర్ సెపరేట్. మేబీ వాళ్ళు మనకు తెలియదేమో ఇప్పుడు, వాళ్ళు మేబీ వాళ్ళ చిన్నతనంలో వాళ్ళు కూడా ఆటుపోట్లు పడి సక్సెస్ వస్తే ఎగిరేసి బాధపడితే ఏడిస్తే గదిలోకి వెళ్ళి కూర్చొని ఉన్నారే మాకు తెలియదు. బట్ వాళ్ళ పీరియడ్ ఆఫ్ టైం వాళ్ళు బయటపడలేదు. అది వాళ్ళ దగ్గర. అందువల్ల ఒక హీరో, 2 హీరోలు కాదనే, ఆల్ దీస్ హీరోస్ దే ఆర్ అచీవర్స్, దే ఆర్ గ్రేట్ హ్యూమన్ బీయింగ్స్. వాళ్ళ మనిషిలో వాళ్ళ ఎదుగుదల, వాళ్ళ సక్సెస్ కంటే కూడా వాళ్ళ క్యారెక్టర్లో ఎదుగుదలను మనం ఫిదా అవ్వాలి. దాన్నే మనం కేస్ స్టడీ కింద తీసుకోవాలి, ఆచరించడానికి ప్రయత్నించాలి. హౌ ఫార్ పీపుల్ సక్సీడ్ అన్నది. నాను మామూలు అడుగు కాదన్ను అంటుంటే అంటే అవుతాడు. ఎక్స్ప్రెషన్ అసలు కానీ చాలు చాలే పద అంటే రవితేజ మామూలు చాలు కానీ అది. అయితే ఇప్పుడు ఒక సీరియస్ పాయింట్ ఏంటంటే, నీ కెరీర్లో ది టఫెస్ట్ ఛాలెంజ్ నీ కెరీర్లో నువ్వు రన్ అవ్వడానికి ఒక అప్లికేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే కనుక ఏ ఫేజ్లో నువ్వు ఎక్కువ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది, ఎందుకు? కెరీర్లో మొత్తం మీదనే నేను ఒక్కరోజు కూడా ఖాళీగా లేను. నాకు అసలు అదృష్టమో దైవ నిర్ణయమో జాతకమో తెలియదు, కానీ ఒకసారి చెప్తాది. నేను 97లో వచ్చా హైదరాబాద్. రాగానే కొరటాల షో తీసుకెళ్ళి పోసాని కృష్ణమూర్తి గారి దగ్గర పెట్టాడు. ఆయన చేర్చుకొని పొమ్మన్నాడు. నువ్వు అమెరికా వెళ్ళాల్సిన వాడు, నువ్వెందుకు ఇక్కడ కూర్చుని ఈ సినిమా పెచ్చంతా నాకు వద్దండి, నేను నీ దగ్గరికి వస్తాను. 6 నెలలు తెప్పించుకున్నాడు. 6 నెలలు తెప్పించుకున్న టైంలో నేను ఇంకేం చేశాను, పెట్టుకునే టైము నేను జెమినీ టీవీలో మా ఫ్రెండ్ శ్రీహరి నాను టేక్ ఆఫ్ అని ఒక ట్రావెలాగ్ షో చేస్తే దానికి యాంకర్గా పనిచేశాను. పొద్దున్నే 6ంటికి పోసాని మురళి గారి ఇంటికి వెళ్ళడం, 10 దాకా ఆయన ముందు ఇలా కూర్చుంటే ఎప్పుడు సాయంత్రం వచ్చి రేపు వెళ్ళవా అని వెళ్ళిపోయాడు. టెస్టింగ్ ఇదంతా. తర్వాత చేర్చుకున్నాడు. 98లో చేరిన తర్వాత అక్కడి నుంచి ఇంకా 24 గంటలు. నీకు తెలుసుగా ఎలా ఉంటుంది అక్కడ. ఇడ్లీ వాయేయటం తీయటం, కథలు, సీన్లు, డైలాగులు, అన్నం తినటం, రాసుకోవడం తెలియదు అసలు. గడ్డం పెరిగిపోయేది, జుట్టు పెరిగిపోయేది. నేను పట్టించుకున్నాడు కాదు, ఆయన పట్టించుకున్నాడు కాదు. నేను చేరిన తర్వాత చాలామంది మానేశారు వేరే సినిమాలు వచ్చి. నేను మాత్రం ఆయన దగ్గర ఉండిపోయాను 3-4 ఏళ్ళు. నాకు ఇష్టం కూడా, నాకు బాగా. ఇంకా ఆయనకి నేనే శిష్య అనేవాడు. చాలా వాళ్ళ లతక్క అనే వాళ్ళ ఇంట్లో నేను ఇంకా శివ వాళ్ళ నేను కూడా అక్క శివ మురళి గారి వైఫ్ని లతక్క అని పిలుస్తాడు.
ఆవిడందరూ నేను అంట మొదలుపెట్టి ఇంకా అది అయిపోయింది. అయిపోయింది. తర్వాత బయటకు వచ్చి బయటికి రాగానే కొరటాల శివకి నీకు కనెక్షన్ ఎట్లాగా? విజయవాడ బళ్ళారిలో ఇంజనీరింగ్ క్లాస్మేట్స్ ఇద్దరం. ఇద్దరునా? ఓకే ఓకే. అప్పట్లో నేను పోసాన్ మురళి అని కొత్తగా రైటర్ వచ్చాడు, ఆడు సూపరింటెండెంట్ మా మామ అన్నాడు. మా ఊరికే అన్నాడు. లేదు లేదు అప్పుడు పోలీస్ బ్రదర్స్, గాయము, రక్షణ 3 సినిమాలు వరుసగా కొట్టాడు. అవును, మోహన్ గాంధీ పోలీస్ బ్రదర్స్. గాయమేమో రామ్ గోపాల్ వర్మ, రక్షణ ఏమో ఉప్పులపట్నం. అది వెంకటక్కినేని గారి కాంబినేషన్. ఆ సూపర్ సినిమాలు అవి బాగా ఇష్టం నాకు ఆ సినిమాలు. అది ఆ తర్వాత నేను ఎప్పుడు ఫాలో అవుతుండేవాడు. అప్పుడు న్యూస్ పేపర్లో తలంబరాలు అనే సినిమా వచ్చింది, ఇలాంటి సినిమాలు. అప్పుడు చెప్పాడు మా ఫ్రెండ్. అలా అలవాటైంది. సో అలా వచ్చాము, అయింది. ఆ తర్వాత బయటికి రాగానే నాకు నాగేశ్వరరెడ్డి సినిమా ఒకటి, సాగర్ గారి సినిమా ఒకటి, అన్నపూర్ణ స్టూడియోస్లో సినిమా ఒకటి, 3 వచ్చినాయి రాగానే. బయటికి రాగానే అసలు ఒక 1 డే కూడా గ్యాప్ లేదు, ఒక 1 వీక్ గ్యాప్ అనుకుంటా, అంతే అయిపోయింది. ఆ సినిమాలు రాసుండి పెళ్ళి అయింది. ఆ తర్వాత ఇంకా 24 గంటలు మళ్ళీ విజయశాంతి గారి సినిమాలు, సాయి కుమార్ సినిమాలు, ఆ తర్వాత కళ్యాణ్ రామ్ సినిమా ఒకటి, ఇంకా వరుసగా ఇంకా జరుగుతూనే డైరెక్టర్ అన్నాం. డైరెక్షన్ అది ఫ్లాప్ అయింది. డైరెక్షన్ ఫ్లాప్ అయ్యే టైంకి మోహన్ బాబు గారు పిలిచి, ఎవడన్నా ఫ్లాప్ అయితే ఓదార్చి ఏమంటాడు, కాస్త పర్లేదులే ఇంకో సినిమా స్టార్ట్ చేయి అంటాడు కదా. సినిమా ఫ్లాప్. 10 డేస్లో పెద్ద పళ్ళ బొట్ట వచ్చింది మా ఇంటికి. ఆ పళ్ళ బొట్ట మొత్తం తగరపు కాగితం తగిలిచ్చింది దానికి, ప్లాస్టిక్ కవర్ వేస్తారు కదా, అది చించితే దాంట్లో 5 లక్షలు చెక్ ఉంది. పిచ్చెక్కింది నాకు, షాక్. ఏంటిది? నా కోన వెంకట ఫోన్ చేశాడు, అవే నీకు నాకు బొట్ట వచ్చిందా అన్నాడు. సార్ బొట్టలో కవర్ కూడా ఉంది సార్ అన్నా నేను. కవర్ ఏంటి అని వెంటనే కవర్ 5 లక్షలు ఉంది. వెంటనే గోపీమోహన్ గారు ఏమండి కవర్ జాగ్రత్త అని ఆయన ఫోన్ చేశాడు. ఆల్రెడీ నేను చూసాను, కోన గారు చూడలేదు. సో ముగ్గురికి 5 లక్షలు ఇచ్చి, మీరు నా సినిమా, నా కొడుక్కి సినిమా చేయరాయకున్నాడు. ఏది సినిమా ఫ్లాప్ అయి 10 రోజులు ఏడుస్తుంటే కూర్చుని. అదే దేనికైనా రెడీ, అది పెద్ద హిట్. అది ముగ్గురు. అక్కడి నుంచి వరుసగా 4 మళ్ళీ రైటర్గా టప మళ్ళీ డైరెక్షన్ చేయాలనిపించింది, చేశా. అది జవాన్ డిసెంబర్ 2017లో రిలీజ్ అయింది. ఆ తర్వాత ఏం చేయాలో తెలియదు నాకు, నేను షాక్. అది కూడా ఇట్ హ్యాస్ ఆల్సో నాట్ ప్లేడ్ వెల్ అంటే చాలా మంచి సినిమా, మంచి సినిమా. క్రిటికల్లీ పలకల సరస్వతి లక్ష్మి పలకల సరస్వతి పలికి లక్ష్మి పలకల. ఏం చేయాలరా భగవంతుడు అని కూర్చుంటే, అసలు చూడండి దిల్ రాజు గారు పిలిచి, ఆ థ్యాంక్ యూ స్క్రిప్ట్ ఉంది కదా రాయవా, పూర్తి చేయవా అన్నాడు. మీ అమ్మది ఉంది కదా అని చెప్పి ఓకే సార్ అన్న. డిసెంబర్లో రిలీజ్ అయింది సినిమా, డిసెంబర్ 1. డిసెంబర్ 23 మా ఇద్దరిని, నేను నా కళ్యాణ్ అన్న రైటర్ తెలిసి ఉంటుంది, తెలిసి జగన్ దగ్గర ఉంటాడు, ఇద్దరం కలిసి కన్యాకుమారి వెళ్ళాం. ఇంకా అది మొదలైంది. ఇంకా దాని తర్వాత మళ్ళీ రైటర్గా చేస్తున్నట్టు వీడియో అని మళ్ళీ పిలిచారు, మళ్ళీ బేరా వచ్చాయి. ఆ 23 రోజులే నేను నిరుద్యోగంగా ఉంది. కానీ ఆ 23 రోజులు ఉచ్చ పడిపోయినా, నాకు వణికిపోయాను, భయం చేసింది. సినిమా ఫ్లాప్ నాకు తెలుసు, ఆల్రెడీ 4 రోజుల ముందే తెలుసు ఫ్లాప్ అని సినిమా. ఎలా, ఎందుకు నాకు తెలుసుది అన్న. ఇప్పుడు వాట్ ఈస్ ది రీజన్ అని అడుగుతున్నా. విష్ఫుల్ థింకింగ్, ఇంటలెక్చువల్ గెస్ అని 2 ఉంటాయి. ఒకటి మనం చేసింది అందరూ బాగుందంటారులే అనే విష్ఫుల్ థింకింగ్, మోర్ పాజిటివ్. ఇంటలెక్చువల్ గెస్ ఏంటి, మనం చేసిన పని అయిపోయింది, మనం బయటకు వచ్చేసి వేరే వాడు చేసిన దానిలో చూస్తే తెలిసిపోతుంది దాని వ్యవహారం ఏంటో. సినిమా 80% చాలా బాగుంటుంది, చాలా టెన్షన్గా ఉంటుంది సినిమా. అక్కడ ల్యాండింగ్, సస్పెన్స్ సినిమాలు ఎప్పుడు తెలుస్తుంది వీడు, అది చాలా మంచి ఫార్ములా. ఈజీగా ఓపెన్ అంటే హీరోకి తెలియదు, అందరికీ తెలుసు, హీరోకి ఎప్పుడు తెలుస్తుంది అనేది ఎప్పుడు సక్సెస్ ఫార్ములా. అదే చేసాం. ప్రళయకుండపురం ఏంటి, హీరోకి తెలియదు, ఊరందరికీ తెలిసాడు మారిపోయాడు అని. ఆడికి ఎప్పుడు తెలుస్తున్నది కదా, వాడికి ఎప్పుడు తెలుస్తుంది అనేది మేము సరిగ్గా ఓపెన్ చేయలేను. అది ఒకసారి తీసాం, వర్కౌట్ అవ్వాలా, అది ఎందుకో ఫెయిల్ అయింది, దాంతో ల్యాండ్ అవ్వాలా. నేను ఇంకో క్లైమాక్స్ తీసా, వేరే ఎడిటర్ మిగతా అందరం డిస్కషన్ పెట్టి ఇంకోటి పెట్టి తీసింది ఒకటి, ఇంకోటి పెట్టింది ఒకటి, అది తేడా వచ్చింది నాకు. అప్పుడు నాకు ఓపిక అయిపోయింది, పోరాడే ఓపిక అయింది, చెప్పేది నాకు కన్విన్స్ చేసే ఓపిక ఉండాలి. అది ఓర్పు, ఒడుపు, నేర్పు, సహనం అవన్నీ అలసిపోవడం వల్ల అర్థమైంది, ఓకే నాకు అంత స్ట్రెంగ్త్ లేదు, ఫిజికల్ మెంటల్ స్ట్రెంగ్త్ అంత లేదు అని అర్థమైంది. నేను వెంటనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశాను ఈ వెబ్ సిరీస్లో. వెంటనే రానా నాయుడు
సర్వం శక్తిమయం, ఇవన్నీ వెబ్ అన్స్టాపబుల్, 3 ఒకేసారి వచ్చి పడినాయి. ఇంకా అక్కడి నుంచి ఇంక తెలుసుగా నీకు. అవును, అక్కడి నుంచి travel మరి. అదే. సో నువ్వు మధ్యలో ఎక్కువ పెద్ద స్ట్రగుల్ అయిపోయి ఏదో 2 వారాలు 3 వారాలు అదే దిగాలు వచ్చేసేది నాకు. అవును అంతే కదా, నీకు నెక్స్ట్ ఆఫర్ వచ్చే వరకు నీకు తెలియదుగా నువ్వేం చేస్తావు. ఏంటిది ఎట్లా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు అనేది భయం వేసేసింది నాకు. అప్పుడు ఏం పర్వాలేదు, నేను కోటాల శివ లాంటి వాళ్ళు వీళ్ళు ఎన్నో మామూలే కదా అంటే ఏదో వర్క్ వస్తుంది లేని నాకు అసలు ఎప్పుడు చాలా మందికి వర్క్ లేని సందర్భాలు ఉంటాయి. వర్క్ వస్తే మాత్రం 2-3 ఏళ్ళు పెద్ద ప్రాజెక్ట్ చేసి 2 కోట్లు 3 కోట్లు తీసుకుని మళ్ళా 2 ఏళ్ళు ఖాళీగా ఉండి అట్లా నాకు లేదు. ఎప్పుడు నిరంతరం వర్క్ కంటిన్యూ అంటూనే ఉంది. తర్వాత అంటే నేను సాధించగా నా కెపాసిటీ నా పొటెన్షియల్ ఇది, దానికి ఇన్ పార్ విత్ నేను అది నేను సాధించలేకపోయాను అని ఎప్పుడైనా నీలోని అలాంటి ఫీలింగ్ ఉండడం కానీ ఉండడం పాజిటివ్, లేకపోతే అది పెద్ద విషయం కాదు. కానీ అంటే నేను డైరెక్టర్ సక్సెస్ అయితే బాగుండేది 1-2 సార్లు అనిపించింది. ఎప్పుడంటే రైటర్గా నేను 2-3 సార్లు మోసపోయాను. ఎలా? నేను ఒక కథ రాసి ప్రొడక్షన్ హౌస్కి చెప్పి హీరోకి చెప్పి డైరెక్టర్ ఎవరు అంటే నేను చేయదలుచుకోలేదు సార్, వేరే ఒక డైరెక్టర్ని తీసుకొద్దాం చెప్తే ఆ డైరెక్టర్ని తీసుకొస్తే ఆ డైరెక్టరు ఐదర్ ఈ కథ బాగాలేదండి నేను ఇంకోటి చెప్తా అన్నవాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏమవుతుంది, నన్ను పక్కన పడేస్తారు. ఆ కథ నచ్చకపోతే వాడినే పక్కన పడేస్తారు, టోటల్ ప్రాజెక్ట్ పడిపోతుంది. అలా ఒకసారి జరిగింది. ఇంకోసారి ఏంటి, సార్ కథ బాగుంది సార్, నా పాయింట్ ఆఫ్ వ్యూలో రాస్తా అని ఇంకోటి వచ్చి మొత్తం కథ పెంట చేసి హీరోకి ఇదే ఆ కథ మనం ఏదో అనుకున్నామే, ఈ డైరెక్టర్ పనికిరాడు, ఈ కథ పక్కన పెట్టేస్తుంది. 2-3 సార్లు జరిగింది. ఒకటే 6 నెలల వ్యవధిలో 3 సార్లు జరిగింది అట్లా. దాంతో నేను ఖిన్నుని అయిపోయాను, షాక్ అయిపోయాను. అదే నేనే డైరెక్టర్ అయి ఉంటే, నా సినిమా సక్సెస్ అయి ఉంటే, నేను ఇది ఆ సక్సెస్ పెట్టుబడితో ఈ పెద్ద సినిమా చేసేవాడిని కదా బాబా అని 1-2 సార్లు ఫీల్ అయ్యాను. అవునా? ఫీల్ అయ్యాను చాలా అంటే నాకు కన్నీళ్ళు రావు, కానీ అంటే కన్నీళ్ళు ఆ విషయం నాకు నా కుటుంబము నాకు తెలిసిన వాళ్ళ శారీరక బాధలు తప్ప కెరీర్గా ఇప్పటిదాకా నేను కన్నీళ్ళు పెట్టుకోవాలి. సరే ఓకే, ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అని రామారావు గారు అంటారని మోహన్ బాబు గారు ఎప్పుడు అంటుంటారు. అది నాకు బాగా అలవాటు. అది కేవీ రెడ్డి గారి మాట, అది రామారావు గారికి అక్కడి నుంచి వచ్చింది. అది ఇట్స్ ఆల్ రైట్ బ్రదర్ అన్నది. సరే ఓకే నెక్స్ట్ అంటుంటాను, నాకు అది అలవాటు. ఓకే నెక్స్ట్ నువ్వు అనేది ఏముంది, ఎవరో ఒకరు వచ్చి నిన్నే ముందుకు తోసేస్తూ వచ్చావు ఎక్కడి వరకు. సో సరే 1-2 సార్లు బాధపడ్డాను. బట్ ఛాలెంజ్ లేకపోవడం కూడా ఒక అవును డెఫిషియన్సీగా, అంటే బాధపడే సందర్భాలు చెప్పారు. అండ్ ఓకే డైరెక్టర్ ఏమంటే ఇది ఉండేది కాదు కదా అనిపించింది. బట్ సరే ఏంటంటే నాకు ఇప్పటిదాకా అన్నీ మంచిగానే జరుగుతూ వచ్చినాయి కదా. నేను ఎప్పుడు బాధల్లో చూడలేదు, అది ఎప్పుడు బాగానే ఉంటాయి కదా. ఇంతకంటే ఏముంటుంది లైఫ్. ఎప్పుడు ఇంకోళ్ళ గురించి కావాలంటే కొట్లాటకి దిగేవేమో ఒకసారి 2-3 సార్లు ఏదో ఇంకోటి తరఫున కత్తి పట్టుకెళ్ళాం తప్ప నీ గురించి నువ్వేమీ ఎక్కడ పోరాడింది లేదు. అసలు ఎందుకు అయిపోతుంది. కానీ ఛాలెంజ్ లేని మెంటాలిటీ సినిమా ఇండస్ట్రీలో ఏం సాధించగలదు? ఛాలెంజ్ అంటే ఐ డోంట్ అండర్స్టాండ్. అంటే నేను కొట్టాలి డైరెక్టర్ అనుకోలే అసలు. నేను ఫస్ట్ నేను డైరెక్టర్ అవుదాం ఎప్పుడు అనుకోలే. నేను డైరెక్టర్ అవుదాం అనుకోలే. అదే చెప్తున్నా, నేను ఎందుకు డైరెక్టర్ అయ్యాను అదొక పెద్ద మన కథ. నేను ఎప్పుడు నా ఎయిమ్ రైటర్ అవుదాం. మా తాతగారు కవి, రైటర్ ఆయన బెజవాడలో చల్లపల్లి వెంకట శాస్త్రి గారు, విశ్వనాథ్ సత్యనారాయణ గారు, గుర్రం జాషువా ఆ టూమ్లో తిరిగేవాళ్ళు. తిరుపతి వెంకటకవిలో చల్లపల్లి వెంకట. అమ్మా నీకు ఒకటికే తెలిసాం, లాస్ట్ నువ్వే. తిరుపతి శాస్త్రి గారు, చల్లపల్లి వెంకట శాస్త్రి గారు, వాళ్ళందరూ మరి పాండవ ఉద్యోగ విజయం, కురుక్షేత్ర నాటకం. ఇప్పుడు రామారావు గారి సినిమాలు అన్నిట్లో పద్యాలు వాళ్ళే. రామారావు పద్య సారీ విత్ ఆల్ డ్యూ రిగార్డ్స్ టు రామారావు, ఆంధ్రనాట రైతు గాని చదువుకోనివాడు రిక్షావాడికి కూడా ఎక్కడ నుండి రాక బావా ఇప్పుడు వచ్చి తీవు జెండాపై కపిరాజు చెల్లియో చెల్లకో అలుగుటే ఏ రంగుని పద్యాలు రాకుండా ఎవడు లేడు. అవన్నీ తిరుపతి వెంకట కవులు రాసినవి. అవన్నీ తిరుపతి వెంకట కవులు రాసినవి. ఆయన వాళ్ళు రాసిన కర్ణ సందేశం చాప్టర్ అసలు ఏ కవి రాయలేడు. అద్భుతం, అంత గొప్పగా. సో ఆయన వల్ల నేను రైటర్ అవుదామనే తప్ప నేను డైరెక్టర్ అవుదామని లేదు. ఇక్కడికి వచ్చాక డైరెక్టర్ అవుదామని ఎందుకు పుట్టిందంటే అందరు రైటర్ లాగానే
ఏమో ఇంత కష్టపడుతుంటే నాకు గుర్తింపు ఇవ్వట్లేదేంటి, ఇంత కష్టపడుతుంటే మన వాల్యూ ఇవ్వట్లేదేంటని ఆ వయసు వల్ల ఫీల్ అయినాను. ఫీల్ అయిన తర్వాత హే మనం అద్భుతంగా కథ చెప్తున్నావు కదా, నువ్వు డైరెక్షన్ చేయొచ్చు కదా, నువ్వు షార్ట్ టు షార్ట్ చెప్తున్నావు డైలాగ్ కదా, డైరెక్షన్ చేయొచ్చు కదా అంటే సరే చేద్దామని దిగా. తర్వాత చెప్పే కదా, ఇప్పుడు ఒక్కొక్కడికి మనకి మన పరిధిలో కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ అన్నయ్య. పరిధి తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. మన పరిధి తెలుసుకోవాలి. ఇప్పుడు పరిధి తెలుసుకోకుండా అన్నీ చేయగలను అనుకుంటే ఏమీ చేయలేం. నేను నా స్కిల్ సెట్ ఇది, స్వాట్ అనాలిసిస్ చేసుకోవాలి. స్వాట్, సక్సెస్, స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఇవన్నీ మనం రాసుకొని బ్రెయిన్లో మనం ఇక్కడ అద్భుతం, ఇది వీకు, ఇది హెల్ప్ కావాలి మనకి, ఇది మన వల్ల కాదు, ఇది మనం హెల్ప్ చేయగలం ఇంకోళ్ళకి, ఇవన్నీ మనం ఎప్పటికప్పుడు అనుకుంటూ ఉంటే ప్రశాంతంగా ఇంటికి వెళ్ళి మధ్యాహ్నం సాయంత్రం ఇంటికి వెళ్ళి భోజనం చేసి పడుకోవచ్చు. లేకపోతే ఇంటికి వెళ్ళే ముందు 2 పెగ్గులేసి వెళ్తారు టెన్షన్లో పడి. నాకు చీకటి పడ్డ తర్వాత 8 తర్వాత ఇంటికి వెళ్ళడంలో ఉన్న మజా, పొద్దున 9 లోపల బయటకు వచ్చేయటంలో ఉన్న మజా ఇంక దేంట్లోనూ రాదు నాకు. మోస్ట్ ఎంజాయబుల్ టైం. మార్నింగ్ 9 కల్లా బయటకు వచ్చామంటే పని ఉన్నట్టు, మార్నింగ్ సాయంత్రం 8 కల్లా ఇంటికి వచ్చామంటే కుటుంబం బాగున్నట్టు. ఇంకేం కావాలి ఎందుకంటే నువ్వు అంటే నువ్వు ఇందాక అన్నావు కదా, ఇది రైటర్గా ఉన్నప్పుడు చిన్న చిన్న అసంతృప్తులు ఉండేవి అని చెప్పి, అది రైటర్స్కి సినిమా ఇండస్ట్రీలో కామనా? కామన్ అంటే ఎందుకు అయిందంటే అదొక జబ్బన్న. ఇంతకుముందు కథ సత్యానంద్, మాటలు జంజాల, కథ జంజాల, మాటలు సత్యానంద్, కథా మాటలు పరశుర బ్రదర్స్, కథ పరశుర బ్రదర్స్, మాటలు సత్యమూర్తి, కథ ఎండమూరి వేణునాథ్, పరశుర బ్రదర్స్ మాటలు. ఇన్ని చూస్తుంటాను కాదు. డైరెక్టర్ ఎవడో, స్క్రీన్ ప్లే డైరెక్షన్ గోపాల్ గారు, కోదండారెడ్డి గారు, ఎస్ఎస్ రవిచంద్ర, మురళీ, కుప్పలు. తర్వాత ఏమైందంటే ఈ డైరెక్టర్లు కథ వాళ్ళ పేరు వేసుకోవాలనే కుతూహలం మొదలైంది. రామ్ గోపాల్ శివ తర్వాత ఇంకెక్కువైంది. బట్ దానికి ఆర్థిక కారణం ఏంటంటే ఈ రైటర్లు ఎక్కడో క్యాసెట్ దొబ్బుకొచ్చో, లేకపోతే ఒక సినిమా దొబ్బుకొచ్చో, నవల దొబ్బుకొచ్చో చేస్తున్నారు. మనమే ఏదో ఐడియా చెప్పి, ఒక 5 నిమిషాల ఐడియా ఈ మొత్తం అందరిని పెట్టి రాయించి కథా స్క్రీన్ ప్లే దర్శకత్వం వేసుకుంటే రేపొద్దున రీమేక్ రేట్స్ అమ్మితే మనకే వస్తాయి కదా మొత్తం డబ్బులన్నీ, ఈ రేట్లకి ఎందుకు ఇవ్వటం అని ఎవడికో పుట్టింది మాయరోగం. ఒక తిరిగితే మాయరోగం ఉంది, ఎవడికో ఒకడికి జ్ఞానోదయం అయింది. అప్పుడు కథ ఎంత వేసుకుని, కథ నాదండి, మీరు కావాలంటే కథా సహకారం, అసిస్టెంట్ ఉంటాయి కదా పేర్లు, స్క్రిప్ట్ అసోసియేట్, కథానువాదం, ఏదో కథా విస్తరణ, మూల కథ, మారుమూల కథ, పక్కింట్లో కథ ఏదో వేసుకోండి. లేదంటే ఎవడన్నా నిజంగా చెప్తే కథ, మరి నీది మూల కథరా, కథ నాది అని చెప్పడం. ఇలా గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా జరుగుతుండటం వల్ల కథా రచయితలు తగ్గిపోతున్నారు. ఏమో మొత్తం గొడ్డు చాకరీ చేసి వాడింత ఐడియా చెప్తే డైరెక్టరు మొత్తం దాన్ని స్క్రీన్ ప్లే చేసి, స్క్రిప్ట్ చేసి, డైలాగులు రాసి, హీరోలకు చెప్పి, దానికి మళ్ళీ తిప్పి రాసి, తెరయేసి రాసి, మధ్యలోంచి రాసి, మొదటి నుంచి రాసి, మనకేమో ఓ డైలాగ్ రైటర్ అని వేస్తున్నారు పేరు, లేదంటే సహకార స్క్రీన్ ప్లే అని వేస్తున్నారు పేరు. ఎందుకు ఈ కర్మ? అదేదో మనమే రాసుకుంటే ఏ డైరెక్టర్ అవుతాం, వాళ్ళకి మనం కూడా కాళ్ళు మీద కాలేసుకుని ఆడికారులో తిరగచ్చు కదా అని ఉంటుందిగా. ఉంటుంది. అదే అసంతృప్తి మెయిన్. ఎవరికైనా అదే. ఏ రైటర్ని అడగండి, 90% రైటర్స్కి ఇదే ఉంటుంది. అసలు 100%, నాట్ ఈవెన్ 1. గడప మీద ఇలా శంకరశాస్త్రి గారి ఇంటి గడప మీద ఇలా అంటుంటే సరిగా 10 నిమిషాలు వస్తుంది కదా, ప్రతి రైటర్ ఇంటి మీద ఇలా కొడితే అదే వస్తుంది. అసంతృప్తి. గుర్తింపు లేమి, ఉనికి కష్టాలు ఉంటాయి, అందుకే వస్తారు. అదే అందుకని డైరెక్టర్లు వదలనుకుంటారు, కొంతమంది పలుకుతారు, కొంతమంది పలకరు. అదే. ఇప్పుడు ఈ మధ్యన వచ్చిన శంకర్ వరప్రసాద్ గారు అండ్ అనిల్ రావిపూడి డైరెక్టర్గా మనం మాట్లాడుకుంటే, అనిల్ రావిపూడి అనే ఒక డైరెక్టర్ తాలూకా కంటెంట్ డ్రైవ్ ఈ మధ్య బాగా అతనికి, ఆయన సినిమాలు ఎక్కడో ఆ ఫ్రీక్వెన్సీని బాగా పట్టుకున్నాడు. ఆయన స్క్రీన్ ప్లే వచ్చిన డైరెక్టర్ అండి, అతనికి స్క్రీన్ ప్లే క్లారిటీ ఉంది, స్క్రీన్ ప్లే అద్భుతంగా రాయగలడు. అతనికి చదువుకున్నాడో, చదివిన వాళ్ళు పక్కనున్నారో, లేకపోతే స్వతహా అతని జన్మతహా వచ్చిందో, క్లాసిక్ స్క్రీన్ ప్లే రైటింగ్ స్ట్రక్చర్ అతను ఫాలో అవుతాడు. క్లాసిక్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అందరూ ఆమోదం పొందిన పెద్ద పెద్ద దర్శకులు, పెద్ద పెద్ద రచయితలు, హాలీవుడ్ వాళ్ళు, యూరోపియన్ రైటర్సు, లేకపోతే
ఈ రాఘవేంద్రరావు గారు ఫాలో అవుతారు, అది పూరి జగన్నాథ్ గారు ఫాలో అవుతాడు. క్లాసిక్ స్ట్రక్చర్ అతను ఫాలో అవుతాడు. స్క్రీన్ ప్లే బ్రిలియంట్ స్క్రీన్ ప్లే రైటర్. ఆ తర్వాత మిగతావన్నీ కథలు అందరూ చెప్తారండి, దాన్ని ఎలా చెప్పాలి, ఎలా చెప్పాలి, ఇప్పుడు ఒక అరగనగ రాజు, ఆ రాజుగారికి 7 కొడుకులు అందరూ వేటకపోయారని కథ ఉంది మన చిన్న. అవును, ఇప్పుడు పిల్లలు లేరు, ఎందుకంటే అందరూ యూట్యూబ్లో చెప్పట్లేదు అనుకుంటా పాట కథ. అది లేదు ఫార్మాట్ లేదు, అనగనగా ఒక రోజు ఫార్మాట్ లేదు. మనం చెప్తే హర్ట్ అవుతారు కదా. ఇప్పుడు మనం ఇంటర్వ్యూ ముసలాన్ని మాడుకున్నట్టు ఉంటుంది ఇంటర్వ్యూ. ఎందుకుంటుంది కాంటెంపరీ రైటర్ కాదు చెప్తున్నా, అదే ఇప్పుడు ఇతనికే తెలియదు కెమెరా అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ పక్కన రాస్తా అది చెప్తున్నా. అందుకని ఆ కథ ఎప్పుడైనా రాస్తాడన్నా, కాకపోతే అది ఎలా చెప్పాడు అనిల్ రావు ఇప్పుడు చెప్పడం హాయిగా ఉంటుంది, అర్థమయ్యేటట్టు చెప్తాడు. మన ఇంట్లో మన తాత మామ చెప్పినట్టు చెప్తాడు. ఈజ్ ద బెస్ట్ బ్రిలియంటెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ నేను చూసిన ఈ మధ్యకాలంలో. అతను నువ్వు పనిచేసిన డైరెక్టర్స్ లో ఇప్పుడు బోయపాటి ఒకే ఒక్క డైరెక్టర్ నాకు తెలిసి హైఫైలో ఫైల్లో ఉన్న డైరెక్టర్, రెకనింగ్ లో ఉన్న డైరెక్టర్ ఇప్పటికి నెక్స్ట్ పిక్చర్ బోయపాటి ఏం చేస్తాడనే ఒక ఎక్సైట్మెంట్ ఇప్పటికీ బోయపాటికి ఉంది. బోయపాటి అనేవాడు యూనిక్ పర్సనాలిటీ. అందరూ తొక్కిన దారి తొక్కల, అతను తొక్కుకుంటూ వెళ్ళిన దారి ఓ దారి అయింది. బాగుంది. యూనిక్ పర్సనాలిటీ. అతను చెప్పే కథ బోయమాస్ అంటారు. బోయమాస్ అని అతనికి మాస్ వేరు, బోయమాస్ వేరు కదా. బోయమాస్ అంటే బోయపాటి మాస్ అని, అది అచీవ్ చేశాడు అతను. ఆయన బోయపాటి గారు అచీవ్ చేసింది. ప్రెజెంటేషన్ స్కూలింగ్ వేరేగా ఉంటుంది అసలు. అది నచ్చిన వాళ్ళకి నచ్చుతుంది, నచ్చని వాళ్ళకి నచ్చదు. వెకట పుట్టేవాళ్ళకి వెకట పుడుతుంది, ఆహా ఊహో అనేవాళ్ళు ఆహా ఊహోళ్ళు ఉంటారు. పర్సంటేజెస్ ఆఫ్ డిఫరెన్స్ ఉండొచ్చు, కానీ యూనిక్నెస్ అయితే 100%. అవును. ఇప్పుడు పూరి గారి మధ్య రోజుల్లో పూర్తిగా అంటే డ్రాప్ లో అలాంటి మంచి డైరెక్టర్ మళ్ళీ వేస్తాడన్నా ఉంది. అంతేనా? అంటే వాట్ ఈస్ ది ల్యాప్స్ ఇన్ హిస్ మెకానిజం అన్నది నీ అబ్జర్వేషన్ లో? జగన్ గారు అసోసియేట్ వాడికైనా టైమే. కొన్ని వర్కౌట్ అవుతాయి, కొన్ని వర్కౌట్ అవ్వవు. ఇది నీకు ఏంటంటే ఇప్పుడు నీకు తెలిసిన విషయమే నా కోసం ప్రేక్షకుల కోసం చెప్పిస్తున్నావు తప్ప ఎంత మందిని చూడలేదు. పడిన వాళ్ళని చూసావు, లేచిన వాళ్ళని చూసావు, పడి లేచిన వాళ్ళని చూసావు, పడిపోయి పడుకున్న వాళ్ళని చూసావు. పడిపోయినప్పుడు ధైర్యంగా ఉండాలి. మనం ఓటమిలో ఉన్నప్పుడు పాజిటివ్గా ఉండాలి. అప్పుడు లేకపోతే అయిపోయినట్టు. కరెక్ట్. చాలా మంది పడిపోయి తాగేసి పడుకుంటారు కదా, ఇంకా మనం ఓడిపోయామని. ఎందుకు వెళ్ళిపోతారంటే వాడు తనకంటే జూనియర్ సక్సెస్ కొట్టి తను సక్సెస్ ఫ్లాప్లో ఉన్నప్పుడు తట్టుకోలేక తాగేస్తారు. ఏంట్రా ఈ సినిమా ఇదో హిట్, అదే నా రోజుల్లో అంటే అవుతాడు, ఇంక రాడు, అయిపోయింది. మారుతిరారు మాట మళ్ళీ చెప్తాను, ఆ రోజుల్లో అన్న ఉంటే వార్ధక్యం వచ్చింది. అవును, ఆ రోజుల్లో అన్న మేము అప్పట్లో అంటే అవుట్ అయిపోయింది, క్లోజ్. జగన్ గారు అండు కాబట్టి లేస్తాడు. జగన్ గారు అండు అదే. ఇప్పుడు చిరంజీవి గారి తాలూకా మనశంకర్ వరప్రసాద్ గారి సినిమా తర్వాత ఇప్పుడు మళ్ళీ బాబీ స్టార్ట్ చేస్తున్నారు కదా. ఇది కంప్లీట్ యాక్షన్ మాస్ బ్లడ్ షెడ్. వాళ్ళు చెప్పిన దాంట్లోనే బ్లేడ్ దట్ సెట్స్ ది బ్లడ్ బెంచ్ మార్క్ ని పెట్టడం జరిగింది కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ గురించి వాట్ ఈస్ యువర్ కామెంట్ చిరంజీవి గారి మీద? చిరంజీవి గారు పాదరసం అండ్ ఈజ్ పర్సనాలిటీ. ఆయన దేనికైనా అలవోకగా మౌల్డ్ అయిపోవాలి. ఇప్పుడు ఆయన కొత్తగా ఫ్యామిలీ డ్రామా చేసినాడు, ఇప్పుడు యాక్షన్ చేయటం ఏంట్రా, లేకపోతే యాక్షన్ చేసినాడు ఫ్యామిలీ డ్రామా చేయటం ఏంటి, కామెడీ చేయటం ఏంటి. దే ఆర్ బియాండ్ దట్. చిరంజీవి గారు ఇస్ బియాండ్ ప్లానింగ్. ప్లానింగ్ ఈజ్ బియాండ్ ప్లానింగ్. హీ హిమ్సెల్ఫ్ ఈజ్ ఏ ఆర్గనైజేషన్. హీఈస్ అన్ ఆర్గనైజేషన్ బై హిమ్సెల్ఫ్. హీ కెన్ ఇప్పుడు ఆయనకున్న స్టోరీ నాలెడ్జ్ ఎవరికి లేదు. అవునా? ఆయనకున్న స్టోరీ నాలెడ్జ్ కంటే కూడా స్క్రీన్ ప్లే నాలెడ్జ్. అనిల్ రావిపూడి అండ్ చిరంజీవి గారి సినిమా ఎందుకు అంత పెద్ద హిట్ అయిందంటే అనిల్ రావిపూడికి ఎంత స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉందో చిరంజీవి గారికి అంత ఉంది, నో డౌట్. ఎలా చెప్తే చిన్నపిల్లలకు కూడా అర్థమవుతుంది, ఎలా చెప్తే అన్యమనస్కంగా సినిమా చూస్తున్నాడు కూడా మొత్తం అర్థమవుతుంది ఆయన చెప్పగలడు. ఏదో యాదాలాపంగా సినిమా చూసేవాడు కూడా అర్థమైపోతుంది సినిమా అయింది. ఫోన్ చూసుకుంటే చూసేదా సినిమా అర్థమైపోతుంది. అంత స్క్రీన్ ప్లే నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చిరంజీవి గారు. అండ్ ఆయన స్పాట్ ఇంప్రూవ్మెంట్స్ అవన్నీ
Spot మ్యాజికల్. improvisation. అందువల్ల బాబీ కూడా వాల్టర్ వేరే కొట్టారు ఇద్దరు. బాబీ కూడా ఏంటంటే చిరంజీవి గారి మీద అభిమానంతో పనిచేసే వ్యక్తి కదా. Correct. ఇప్పుడు వినాయక్ తర్వాత మళ్ళీ బాబీనే వినాయక్ గారు 2 సినిమాలు చేశారు అవును. చిరంజీవి గారితో, ట్యాగూరు ఖైదీ నెంబర్ 1. 2 బ్లాక్ బస్టర్. ఎందుకంటే మీటర్ కుదిరింది, ఈక్వేషన్ కుదిరింది కదా. ఇప్పుడు బి గోపాల్ బాలకృష్ణ గారు, వినాయక్ చిరంజీవి గారు, రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు, వీళ్ళవి ఒక టైమింగ్. లీనార్డో డికాప్రియో మార్టిన్ స్కార్సిసి అదొక టైమింగ్. రాబర్ట్ డినీరో మార్టిన్ స్కార్సిసి వాళ్ళవి కాంబినేషన్స్. మన జనం చూడడానికి ఇష్టం, మోజుపడతాం. మహేంద్రన్ రజనీకాంత్ ఒక కాంబినేషన్ ఆ రోజుల్లో, మీకు తెలిసింది కదా. అదే విజయకాంత్ మన విజయవాడ ఫాదర్ చంద్రశేఖర్, ఎస్ఏ చంద్రశేఖర్, విజయకాంత్ సినిమాలో చూస్తాం కదా. అవును, వాళ్ళు అంతే ఒక జనప్రియమైన కాంబినేషన్. అలా ఇప్పుడు బాబీ అండ్ చిరంజీవి గారు తీసుకునేనన్ని జాగ్రత్తలు ఒక సినిమా మీద, ఎవ్రీ డిపార్ట్మెంట్ మీద ఆయన గ్రిప్ ఉంది. ఇంకా ఏముంది అదే. ఇప్పుడు అసలు హాట్ టాపిక్ గా మాట్లాడుకునేది ఇప్పుడు పెద్ద రేపు 4వ తారీఖున రిలీజ్ అవుతున్నది. ట్రైలర్ రిలీజ్ అయింది. అది ఆ విజువల్స్ అన్ని చాలా హై ఎక్స్పెక్టేషన్ ఫిల్మ్. వాట్ ఈస్ యువర్ వాట్ యు కాల్ ఎసిమిలేషన్ ఇన్ టు ది ట్రైల్ పార్ట్? ట్రైలర్ నాకు అనిపించింది చెప్పనా, మరి ఇది హర్ట్ అవుతారో పాజిటివ్గా తీసుకుంటారో. చాలా కష్టపడ్డాడు చరణ్. అంత కష్టపడటం మానవ సాధ్యం కాదు అన్నంత కష్టపడ్డాడు. చూసారు ఎంత కష్టపడ్డాడు. శరీరం ఫామ్ చేయటం బ్రదర్ నాట్ నార్మల్ థింగ్. ఎన్నో త్యాగాలు చేయాలి, తిండి మానేయాలి, చెత్త నానా ఇది మనకి రుచి పచి లేనివి తినాలి. 2 రోజులు చేస్తే ఇంక చాలే హీరో మన కెమెరా చేసుకుందాం అనిపిస్తుంది, మీకు తెలుసా. అవును, చాలే అమ్మ పెట్టింది నేను పడుకున్న సినిమా ఎవడో చేస్తాడో చూద్దాం అనిపిస్తుంది, కానీ హీరో అవుదాం అనిపిస్తుంది. అంత కడుపు మార్చుకుని నాలిక మార్చుకోవాలి, కథలు పెంచాలి, కష్టపడాలి, భాష నేర్చుకోవాలి. విజయనగరం భాష మాట్లాడాడు, శ్రీకాకుళం యాస మాట్లాడాడు, ఉత్తరాంధ్ర భాష మాట్లాడాడు, శరీరం చేశాడు, కష్టపడ్డాడు. ఏఆర్ రెహమాన్ పాటలు అదిరిపోయినాయి. ఇది కాక ఆ డైరెక్టర్ మీద చాలా మంచి హోప్ ఉంది. అంటే సుకుమార్ నుంచి వచ్చాడు. ఫస్ట్ పిక్చర్ కూడా చాలా పెద్ద హిట్ కదా. పెద్ద హిట్ కదా, నియర్ పర్ఫెక్ట్ ఫిల్మ్ తీసాడు. తప్పెంచలేని సినిమా తీశాడు, బుచ్చి తప్పెంచలేని సినిమా తీశాడు. అండ్ పెద్దకున్న బడ్జెట్కి, పెద్ద తీసుకున్న టైంకి వాళ్ళకి ఒక ఫెసిలిటీ ఉంది. తప్పు చేయక్కర్లేనంతసేపు తీయచ్చు. అది తప్పు చేస్తే మళ్ళీ తీసుకోవచ్చు కదా. సుకుమార్ సినిమా ఉంది పుష్ప, తప్పు చేసే ఛాన్సే లేదు. రంగస్థలం తప్పు చేసే ఛాన్సే లేదు, ఎందుకంటే తేడా వస్తే మళ్ళీ తీసుకుంటారు. అందుకనే పెద్ద సినిమాలకు ఫెసిలిటీ ఉంది. 3 ఏళ్ళు తీశారు. ఏది అడిగినా చేసే హీరో దొరికాడు వాళ్ళకి. ఏదైనా చేస్తాడు చాలా. ఎన్నిసార్లు అడిగితే అన్నిసార్లు చేస్తాడు. ఇంకా బ్రహ్మాండమైన ప్రొడ్యూసర్ ఉన్నాడు. ఒకసారి మెగాభిమానుల కోలాహలం నడుస్తుంది. ఇంకేముంది, సిల్వర్ స్క్రీన్ మరొకసారి అది జుమ్ అనిపిస్తుంది. గ్యారెంటెడ్ ఇంకొక ల్యాండ్ మార్క్ ఫిల్మ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. అవునా? అంటే రైటర్గా నీకు ఒక అబ్జర్వేషన్ ఉంటుంది. ట్రైలర్ చూస్తుంటేనే అంతమంది క్యారెక్టర్లు ఉన్నారు. శివరాజ్ కుమార్ ఉన్నాడు, ఆయన ఊరికే ఒప్పుకోడుగా సినిమా. ఏమంటే సరదాగా కట్అవుట్లు జగత్ బాబు ఊరికే ఒప్పుకోడుగా సినిమా. పెద్ద క్యాస్టింగ్ పెడితే ఉపయోగం ఏంటంటే, తెలియకుండా రచయిత వాళ్ళ క్యారెక్టర్ రాస్తాడు. ఇప్పుడు వాళ్ళ కోసం రాస్తేనే యాక్టర్ వస్తాడు. యాక్టర్ వచ్చాక ఇంకా అద్భుతమైన డైలాగ్ రాస్తాడు. ఆ యాక్టర్ గొంతులో ఇప్పుడు కైకాల సత్యనారాయణ గారికి డైలాగ్ రాయడానికిను సాక్షిరంగ గారు డైలాగ్ రాయడానికి తేడా ఉంటుంది కదా. తేడా ఉంటుంది. అంటే సాక్షిరంగ గారు కూడా ఎస్టాబ్లిష్ కాబట్టి ఆయనకు కావాల్సిన టోన్లో ఆయనకు రాస్తారు. క్యారెక్టర్ రంగారావు సత్యనారాయణ గారికి రాసే డైలాగ్ వేరే ఉంటాయి. ఇప్పుడు సాక్షిరంగారావు గారు ఉంటారు, ఆయనకి ఏంటి పాపం, ఆయన మధ్యతరగతి బిలో మధ్యతరగతి గెటప్లో ఆయన మనం అలవాటు పడ్డాం. ఇప్పుడు ఆయనకి అర్జెంట్గా జమీందారు అండి సాక్షిరంగారావు గారు అంటే, ఎవడో జమీందారిని చంపేసి కాసేపు తిరుగుతున్నట్టు ఉంటాడు. అలాగే రైటర్కి యాక్టర్ కావాలి. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు ఉంటే, ప్రకాష్ రాజ్ వస్తుంటే రాసేస్తాను డైలాగు. ప్రకాష్ రాజ్ని ఎన్నిసార్లు తిట్టానంటే, రైట్ క్యారెక్టర్ పేరు రాసి ఏరవంటారు. నా పేరు నీలకంఠం, లేకపోతే నా పేరు పలానా మోహన్ రావు, పిఆర్ అని రాస్తారు. ప్రారా నా పేరు ప్రారా అని డైలాగ్ రైటరు, అసిస్టెంట్ డైరెక్టర్ ప్రకాష్ రాజ్ డైరెక్టర్ ప్రారా అని రాస్తారు ఇనిషియల్గా, లేకపోతే పిఆర్ పి రాజ్ అని రాస్తారు. కోపం వచ్చేస్తుంది ఆయనకి. ఎందుకంటే నేను చెప్పే అలా రాయకపోతే డైలాగ్ రాదు.
నీలకంఠం ఏమంటాడు మంచినీళ్ళు తీసుకురావే అంటాడు పిల్లల్ని. అదే ప్రకాష్ రాజ్ అంటే ఎంతసేపు చెప్పాలి, మరి ఏదో చెప్తాడు డైలాగ్, గిలితే గిల్లుచుకోవాలి కానీ అరవకూడదని డైలాగ్ చెప్తాడు. అది నటులతో వచ్చే. అవును, ప్రకాష్ రాజు ఊసెత్తావు కాబట్టి నేను అడుగుతున్నా, ఈ మధ్య రోజుల్లో ప్రకాష్ రాజు ఈ సనాతన ధర్మం ఆస్పెక్ట్లు కానీ లేకపోతే రకరకాల కామెంట్లు, అవతల విజయ్ ఎన్నికల్లో ఉన్నప్పుడు ఆయన మీద నెగిటివ్గా మాట్లాడడం కానీ, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి ఎగ్నెస్ట్గా మాట్లాడడం, ఇవన్నీ వీటి మీద అసలు వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ ప్రకాష్ రాజ్ లేటెస్ట్ అవతార్? అంటే ప్రకాష్ రాజ్ గారి నటుడిగా ఆయన నేరు నగతేరం, నటుడిగా పార్ ఎక్సలెన్స్, పీర్లెస్. ఇప్పుడు ఒకటి, ఇప్పుడు ఇట్లా ఉంటుందంటే ఇది నేను నాట్ టెలింగ్ ఎనీ డిప్లొమాటిక్ ఆన్సర్. ఆయన చెప్పేది నచ్చచ్చు, మనకు నచ్చకపోవచ్చు. ఇప్పుడు నాకు నీ క్వశ్చన్లో ఆయన చెప్పే దాంతో నేను ఏకీభవించట్లేదంటే ముగించవచ్చు నేను ఆన్సర్ని. కానీ ఏ వ్యక్తికైనా అతను అనుకున్న దానికి స్వతంత్రం ఉండాలి దేశంలో. ఏదైనా అనొచ్చు, ఎంత పడితే అంత మాట, స్వతంత్రం ఉంది కదా, ఎంత మాట పడితే అంత మాట అంటారా అండి అంటారు అవతలోడు. ఎంత మాట పడితే అంత మాట అనడానికి స్వతంత్రం ఉంది. నువ్వు ఓర్చుకోలేకపోతున్నావు, నువ్వు భరించలేకపోతున్నావు. అంతకుముందు 2019 ముందు ఎలక్షన్స్లో, మహారాష్ట్ర బీహార్ ఎలక్షన్స్లో మెయిన్ టాపిక్ ఏంటి తెలుసా? దేశంలో ఇంటాలరెన్స్ పెరిగిపోతుందని, ఇంటాలరెన్స్ అసహనం పెరిగిపోతుంది. సో ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు మాట్లాడటం చాలా కలచవేసే స్టేట్మెంట్లు ఇస్తుంటాడు ఆయన సనాతన ధర్మం మీద. అవును, మొన్న రాముడి మీద వాటి మీద కూడా దాన్ని మనం కేవలం సహనంతో అతనికి మాట్లాడే హక్కు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాడు అని మనం భరించడం తప్ప, అతని ఇంటి మీదకి వెళ్ళి కొట్టడమో, అతని మొహం మీద ఇంకుపోయటమో, అవన్నీ మన భారతదేశానికి శోభ అనుభవం. ఎందుకంటే చాలామంది సనాతన ధర్మం చాలా ప్రమాదంలో ఉందండి, చాలా కష్టాల్లో ఉంది సనాతన ధర్మం, గుళ్ళు కొట్టేస్తున్నారు, గోపురాలు కొట్టేస్తున్నారు, కంగారు పడిపోతున్నారని నేను వాటితో ఏకీభవించను. ఎందుకంటే 2000 సంవత్సరాల నుంచి ఎవడెవడో వచ్చాడు ఈ దేశం మీదకి. ఒక 1000 సంవత్సరాల నుంచి పరాయి వాళ్ళ పాలనలో ఉంది దేశం. 1000 సంవత్సరాల నుంచి ఉంది. అవునా? పర్షియన్లు, ఇరానియన్లు, మొఘలియన్లు, దేశంలో ఎన్ని జాతులు ఉన్నాయో, ప్రపంచంలో ఎన్ని జాతులు ఉన్నాయో అన్ని జాతులు పరిపాలించాయి వచ్చాయి కదా. ఆ తర్వాత బ్రిటిష్ వాడు 300 ఏళ్ళు పరిపాలించాడు, వాళ్ళు 700 ఏళ్ళు. అయినా సరే నీ మొహం మీద బొట్టు ఉందా, ఈ గుడిలో గంట ఉంది, అన్నదానాలు జరుగుతున్నాయి, ఎక్కడెక్కడో జరుగుతాయన్న. ఇవన్నీ తామర తుంపర్లో వచ్చి పోతాయి. సనాతన ధర్మాన్ని ఎవడేమీ చేయలేడు. ఎందుకంటే కంది చేల మీద ఇంత ముళ్ళు ఉంటాయండి. కంది చేను ఉంటుంది కదా, కందులు పండుతాయి. కందులు అంటే మన పొద్దు కందిపప్పు తింటాం కదా, ఆ కందులు చేను అంటే పొలంలో కందులు పీకేసిన తర్వాత ఇంత ముళ్ళు ఉంటాయి. దాని మీద బోర్లా పడుకోబెట్టి బట్టలు లేకుండా జుట్టు పట్టుకుని బర్ర రాకెళ్ళేవాళ్ళు మతం మారకపోతే తెలుసా? గుర్రం తోకలకి పిలకలు పెట్టి వాళ్ళ పిల్లల్ని బట్టలు తీసి పరిగెత్తిచ్చారు మతం మారకపోతే ఈ దేశంలో. ఏమైనా అయిందా? బాగానే ఉన్నాగా, జరుగుతుంది కదా. సో అంత భయపడాల్సిన అవసరం లేదు. రాజకీయంగా ఆయన విజయ్ గారిని అన్నాడా, పవన్ కళ్యాణ్ గారిని అన్నారా, మోడీని అన్నాడా, ఆయన వ్యక్తిగతం. ఇక ధర్మం, హైందవ ధర్మం గురించి ఏమైనా మాట్లాడింది మాత్రాన అది ఏమిటంటే మనం భయపడటం అవసరం లేదంటున్నాను. మనం భయపడ్డం ఎందుకు భయపడటం అంటే ఎందుకు ఈ హైందవ ధర్మం మీద ఎవడో మాట్లాడుతున్నాడు, అస్సలు ఏమవుతుంది. ఇంకొక 1000 ఏళ్ళు పోయినా, ఇంకో 1000 ఏళ్ళు ఏంటి అనంతకాలం. అది అందువల్ల దిట్ ఈస్ నాట్ ఎ బిగ్ డీల్. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఫ్యాంటాస్టిక్. నీ తాలూకా అవుట్ స్పోకన్నెస్ నాకు చాలా ఇష్టం. అందుకని అండ్ అవుట్ స్పోకన్నెస్ కాదు, యూ కెన్ ఆర్టికులేట్ యువర్ ఎక్స్ప్రెషన్ ప్రాపర్లీ ఇన్ ద రైట్ సింటాక్స్ ఆఫ్ లాంగ్వేజ్ అండ్ ఎవ్రీథింగ్. అందుకని ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ కేమ్ అగైన్స్ట్ ఆల్ యువర్ థిక్నెస్ ఆఫ్ షెడ్యూల్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది మా వివిఎస్ రవి తాలూకు జర్నీ. అండ్ ఆయన చాలా క్లుప్తంగా మాట్లాడగలడు, కొండ బద్దలు కొట్టినట్టు కూడా మాట్లాడగలడు. ఆ కంటెంట్ అంతా ఇందులో ఉంది, చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని
ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.